जय श्रीमन्नारायण। श्रीमते रामानुजाय नमः। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसुतशिरसिद्धमध्यापयन्ते सोत्तिष्ठायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल पुदुवै आण्डाल அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வழையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை விதி என்னை மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वर श्रियाजुषम्। अस्मदाचार्य दिव्य तिरुवడి తామలకు దాసోహం చేసుకుంటూ శ్రీ వెలుకుడి కృష్ణ స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ సూడికొడుత నాట్యాలకి ఈరాయిరప్పడి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన తిరునారాయణపురత్తు ఆయ జనన్యాచార్య స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ ఇవాల్టి పాసురం 13వ పాసురం. புள்ளின்வாய் தீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து புல்லும் சிலும்பினகான் போதறிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே పల్లి కిడతయో పావాయ్ నీ నన్నాళాల్ కళ్ళం తవిర్ந்து కలందు ఏలోరెంబావాయ్ అని అద్భుతంగా మన గోదమ్మ 13వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు, 13వ పాసురాన్ని అనుగ్రహించారు. ఈ పాసురంలో రామ వైభవము, కృష్ణ వైభవము రెండు వైభవాలని అనుగ్రహించారు మన సూడికొడుత నాచ్యార్. పాడవల్ల నాచియార్, సూడికొడుత నాచ్యార్, పాడవల్ల నాచియార్. అద్భుతంగా శృతి శత శిర సిద్ధం అని వేదాల, ఉపనిషత్తుల, ఇతిహాసాల వైభవాలన్నిటినీ కూడా మన గోదాదేవి తిరుప్పావై దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. పాసురాలను పాడటము చేత పాడవల్ల నాచ్యార్. ఆమె ధరించిన మాలను పెరుమాళ్ళకి అనుగ్రహించటం వల్ల సూడికొడుత నాచ్యార్. పదుగురాళ్వార్ల యొక్క జ్ఞానభక్తి వైరాగ్యాలు మన సూడికొడుత నాచ్యార్లకే లభించినాయి. అంజిక్కుడికు ఒరు సంతతియాయ్. అంజిక్కుడి అంటే భయపడే వంశానికి రాణి మన గోదమ్మ, పెరియాళ్వార్ల తిరుకుమార్తె. పెరియాళ్వార్లు, స్వామి నీ సన్నిధానం ముందు ధ్వజస్తంభం అవసరమా? ధ్వజస్తంభం ఉంటే నీవు ఇక్కడ వేంచేసున్నావు అని ఏదైనా ఆపదొస్తుందేమో అని భయపడుతూ ఉండేవారు పెరియాళ్వార్లు. ఆ భయపడే వంశంలోనే అవతరించిన వారు మన సూడికొడుత నాచ్యార్, పెరియాళ్వార్ల తిరుకుమార్తెగా. అంజిక్కుడి 5 ఆళ్వార్లు, పొయ్గై పూదత్త పేయాళ్వార్. వీరి ముగ్గురిని మొదలాళ్వార్లు అంటారు. వీరి ముగ్గురిని ఒక గోష్ఠి ఒకరిగా. తర్వాత తిరుమజిసై పిరాన్, తర్వాత నమ్మాళ్వార్, తర్వాత కులశేఖర పెరుమాళ్. ఈ 5 తర్వాత పెరియాళ్వార్. ఈ 5 తర్వాత మన సూడికొడుత నాచ్యార్ అవతరించారు. అంజిక్కుడి, అంజు అంటే 5. ఈ 5 ముద్దుల పట్టి ఎవరు అంటే మన గోదాదేవి. జ్ఞానభక్తి వైరాగ్యాలన్నీ కూడా పునికి పుచ్చుకున్నది వీరి యొక్క సంపదనంతటినీ కూడా. పరమాత్మ శేషి, మనం శేషభూతులం. ఆయన రక్షకుడు, ఆయన చేత రక్షించబడే వాళ్ళం మనం అని రహస్యాన్ని, వేదంలో ఉండే రహస్యాన్ని తిరుప్పావై పాసురాలలో అనుగ్రహించారు గోదాదేవి. కేవలం పరమాత్మకు మాత్రమే కాదు మనం దాసులము, భాగవతోత్తములకి కూడా మనం దాసులం అని అద్భుతంగా తదీయ శేషత్వ వైభవాన్ని అనుగ్రహించారు తిరుప్పావై దివ్య ప్రబంధంలో. అందుకుగానే 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు భాగవతోత్తముల యొక్క వైభవాన్ని కీర్తిస్తూ భాగవత తిరుప్పల్లి ఎజుచ్చి పాడారు సూడికొడుత నాచ్యార్. 10 పాసురాలు, 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు. ఈ 10 పాసురాలలో 5 పాసురాలలో గుర్తులున్నాయి, తెల్లవారినట్లు గుర్తులున్నాయి. 5 పాసురాలలో తెల్లవారినట్లు గుర్తులు లేవు.
6వ పాసురం, 7వ పాసురం, 8వ పాసురం, 13వ పాసురం, 14వ పాసురం గుర్తులు ఉన్నాయి తెల్లవారినట్లు. అలాగే 9వ పాసురం, 10వ పాసురం, 11వ పాసురం, 12వ పాసురం, 15వ పాసురం ఈ 5 పాసురాలలో గుర్తులు లేవు. అంటే పక్షులు అరుస్తున్నాయి అని, శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు అని, గోపికల పాదాల శబ్దము, గోపికల ఆభరణాల శబ్దము, గోపికల పెరుగు చిలికే శబ్దము, ఇవన్నీ కూడా శబ్దాలు ఉన్నట్లుగా 5 పాసురాలు, శబ్దాలు లేనట్లుగా 5 పాసురాలు, ఇలా 10 పాసురాలు అనుగ్రహించారు. భాగవత తిరుప్పల్లి పాడారు గోదాదేవి. ఈ పాసురంలో పోదరి కన్నినాయ్, అందమైన గొప్ప నేత్ర సౌందర్యం కలిగిన ఓ గోపిక అని ఈ గోపికను వర్ణిస్తున్నారు సూడికొడుత నాచ్యార్. నేత్ర సౌందర్యము అంటే జ్ఞానం, అద్భుతమైన జ్ఞాన వైభవం కలిగిన వారు మన గోదాదేవి. 6వ పాసురంలో పిల్లాయ్ అని పిలిచారు గోపికను. 7వ పాసురంలో పేపెన్నే నాయగ పెన్ పిల్లాయ్ అని పిలిచారు. 8వ పాసురంలో కోదు కలముడయ పావాయ్ అని పిలిచారు. 9వ పాసురంలో మామాన్మగళే అని పిలిచారు. 10వ పాసురంలో నోట్టు చువర్కం పుగుగిన్న అమ్మనాయ్ అని పిలిచారు. 11వ పాసురంలో మన గోదాదేవి కోవలర్ధం పొర్కొడియే అని పిలిచారు. 12వ పాసురంలో నర్చెల్వన్ తంగాయ్ అని పిలిచారు. ఇప్పుడు 13వ పాసురంలో పోదరి కన్నినాయ్, అందమైన నేత్ర సౌందర్యం కలిగిన ఓ గోపిక అని పిలుస్తున్నారు. ఈ పాసురంలో మన సూడికొడుత నాచ్యార్. పుల్లిన్వాయ్ కీండానై, పుల్ అంటే పక్షి, ఆ పక్షిని నోటిని చీల్చిన స్వామి అంటున్నారు. అంటే రామవైభవము, కృష్ణ వైభవం. పుల్లిన్వాయ్ కీండానై ఈ పదము వల్ల బకాసురుణ్ణి సంహరించిన కృష్ణ వైభవాన్ని, పొల్లా అరక్కనై దుష్టుడైన రాక్షసుని సంహరించిన వాడు రామవైభవాన్ని, కృష్ణ వైభవాన్ని, రామవైభవాన్ని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు గోదాదేవి. అదొక వైభవం. వ్యాఖ్యానంలో అంటే పెరియవాచాన్ పిళ్ళై మూవాయిరప్పడి కానివ్వండి, నాలాయిరప్పడి, ఈరాయిరప్పడి తిరునారాయణపురత్తు ఆయి జనన్యాచార్యులు కానివ్వండి, ఆరాయిరప్పడి అజగి మనవాళ్ళ పెరుమాళ్ళ నాయనారు కానివ్వండి, ఈ వ్యాఖ్యానాలలో మన పెద్దలు ఎవరు అనుగ్రహించలా, అంటే పూర్వాచార్యులు ఎవరు అనుగ్రహించాలా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే శ్రీ సూక్తి ఒక మహానుభావులు అనుగ్రహించారు, ఒక పెద్దలు. ఏమని అంటే, ఇవాల్టి గోపికను కీర్తిస్తూ, గోపికని మేల్కొలుపుతూ మన గోదాదేవి 12వ పాసురంలో మనతుక్కు ఇనియానై, మనసుకు ఇంపైన వాడు రామచంద్రుడు అని రామ వైభవాన్ని 12వ పాసురంలో అనుగ్రహించటం వల్ల 13వ పాసురంలో కూడా ఇంకా రామ వైభవాన్నే అనుగ్రహిస్తున్నారు అని ఒక మహానుభావులు పుల్లిన్వాయ్ కీండానై అన్నప్పుడు బకాసుర వధ మాత్రమే కాదు, రామచంద్రుడు కూడా, రావణాసురుడు కూడా పొల్లా అరక్కనై, దుష్టుడైన రాక్షసుడైన రావణాసురుడు పుల్లిన్వాయ్ కీండానై, జటాయు మహారాజర్ ఎంత అద్భుతమైన కైంకర్యం చేశారు జటాయు మహారాజర్ సీతమ్మకి. అంటే సీతమ్మ ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే, నేను దశరథుడి కోడలిని, జనక చక్రవర్తి కూతురుని, రామచంద్రుడి ఇల్లాలిని, ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించేవారు అని ఆకాశ మార్గంలో వెళుతూ ఉండగా అడుగుతూ ఉన్నారు పిరాట్టి. ఇలా దశరథుడి కోడలిని అనగానే జటాయు మహారాజర్కి వినిపించింది. దశరథుడు జటాయు మహారాజర్ మంచి స్నేహితులట. దశరథుడి కోడలుక ఇంత స్థితి, ఇంత ఆపద అని జటాయు మహారాజర్ ఓపికున్నంతసేపు, ప్రాణం పోయేంతసేపు రావణాసుడితో యుద్ధం చేసి సీతమ్మను రక్షిస్తూనే ఉన్నారు జటాయు మహారాజర్. ఒక పక్షికి ప్రాణం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే రెక్కలలో ఉంటుంది. అలాగే ఆ దుష్టుడైన రావణాసురుడు చంద్రహాసం అనే ఖడ్గంతో జటాయు మహారాజు 2 రెక్కలని నరికివేయగా అలాగే ఆకాశంలో ఉండే జటాయు మహారాజర్ కింద పడ్డారు. కింద పడిన ప్రాణం పోలేదు. రామయ్య ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వేంచేస్తాడా, సీతమ్మ వార్త రామచంద్రుడికి ఎలా చెప్పాలా అని రామనామ సంకీర్తన చేస్తూనే ఎదురు చూస్తూ ఉన్నారు. రామచంద్రుడు వేంచేశాడు. సీతమ్మను ఎవరు తీసుకువెళ్లారో, సీతమ్మ ఎంత ఆపదలో ఉందో జటాయు మహారాజర్ రామచంద్రుడికి చెప్పి ప్రాణాన్ని విడిచిపెట్టారు.
నేనే కనుక సత్యవాక్య పరిపాలకుణ్ణే అయితే ఈ జటాయు మహారాజు వైకుంఠాన్ని అలంకరించుగాక అని రామచంద్రుడు సత్యవాక్య పరిపాలన, సత్యవాక్య ప్రతిజ్ఞతోనే జటాయు మహారాజుకి మోక్షాన్ని అనుగ్రహించారు. పుల్లిన్వాయ్ కీండానే, జటాయుని సంహరించిన పొల్ల అరక్కనై, చెడ్డ రాక్షసుడు, దుర్మార్గుడు, దుష్టుడు రావణాసురుడు అని ఒక మహానుభావులు ఇలా వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అలా మామూలుగా అసలైన అర్థం అయితే పుల్లిన్వాయ్ కీండానై అంటే బకాసురుణ్ణి సంహరించిన కണ്ണన్ వైభవాన్ని అనుగ్రహించారు ఈ పాసురంలో అని మన తిరునారాయణపురతో ఆ జనన్యాచార్యులు కూడా ఇదే వైభవాన్ని అనుగ్రహించారు. కిల్లి కళైందానై, ఎలా సంహరించాడు పరమాత్మ? కష్టపడ్డాడా రావణాసుని సంహరించటానికి? లేనే లేదట. ఒక ఆకుకి చీడ పడితే ఎలా అయితే తుంచేస్తామో అంత సునాయాసంగా రావణాసుని సంహరించాడు. అలాగే రావణాసుని సంహరించాడు అంటే ఆ శరీరాన్ని మాత్రమే చంపటం కాదు, వాడిలో ఉండే చెడ్డ గుణాలని వేరుతో సహా తొలగింపజేశాడు రామచంద్రుడు. అహం త్వా సర్వ పాపేభ్యో, అన్ని పాపాలను పోగొడతాను. అహం త్వా, అహం నన్నొక్కడిమే ఆశ్రయిస్తే, త్వా నీవు, సర్వ పాపేభ్యో అన్ని పాపాలను పోగొడతాను అన్నాడు కృష్ణయ్య. అలాగే కిల్లి కళైందానే, పరమాత్మ సంహరించాడు ఒక రాక్షసుణ్ణి అంటే వాడిలో ఉండే చెడ్డ గుణాలని వేరుతో సహా సమూలంగా నాశనం చేశాడు స్వామి. సర్వ పాపేభ్యో, పరమాత్మ మన పాపాలను పోగొట్టిన తర్వాత కొత్తగా మనము చేస్తే పాపాలు వస్తాయి తప్ప పాత పాపాలన్నీ పోతాయి, కూకటి వేళ్లతో సహా పోగొట్టేస్తాడు. అలాగే ఆ రాక్షసులలో ఉండే చెడ్డ గుణాన్ని కూకటి వేళ్లతో సహా తొలగింపచేశాడు అది రామచంద్రుడు అయినా కన్నపిరానైనా. ఇలా పుల్లిన్వాయ్ కీండానై అని అద్భుతంగా మన పెద్దలు వైభవాన్ని అనుగ్రహించారు. ప్రతి పదార్థ వైభవాన్ని తెలుసుకుందాం. పుల్లిన్వాయ్ కీండానై, పుల్లిన్ పుల్ అంటే పక్షి, పుల్లిన్వాయ్ బకము రూపంలో బకాసురుడు వచ్చాడు. ఆ వాయ్ ఆ బకాసురుడి యొక్క నోటిని 2 ముక్కలుగా చీల్చేట. కీండానై, ఎవరు చీల్చినవాడు? మన కృష్ణయ్య. పొల్ల అరక్కనై, కిల్లి కళైందానై, దుష్టుడైన రావణాసురుణ్ణి పొల్ల అరక్కన్, చెడ్డ రాక్షసుడు. మంచి రాక్షసుడు కూడా ఉన్నాడా అంటే విభీషణాళ్వాన్ మంచి రాక్షసుడు. పొల్ల అరక్కనై చెడ్డ రాక్షసుడు ఎవరు? హిరణ్యకశిపుడు. మరి మంచి రాక్షసుడు ఎవరు? మరి ప్రహ్లాదాళ్వాన్. కనుక చెడ్డ రాక్షసులు ఎలాగో మంచి రాక్షసులు కూడా ఉన్నారు. పొల్ల అరక్కనై ఆ దుష్టుడైన రావణాసుని కిల్లి కళైందానై, వారం రోజుల పాటు రామరావణ యుద్ధం అంత అద్భుతంగా జరిగితే ఆకాశంతో సమానమైనది ఇంకేమైనా ఉన్నదా? లేదు, ఆకాశమే. అలాగే రామరావణ యుద్ధంతో సమానమైన యుద్ధం ఉందా అంటే లేదు, రామరావణ యుద్ధమే, సమం ఏదీ లేదు. అంత బాగా వారం రోజుల పాటు యుద్ధం జరిగింది. అంత అద్భుతంగా యుద్ధం జరిగితే మన గోదాదేవి రామచంద్రుడు కిల్లి కళైందానే, ఉట్టిగా ఆ రావణాసుని అలా గిల్లి పారేశాడు అన్నారు మన గోదాదేవి. కీర్తిమై పాడిపోయి ఆ కృష్ణ వైభవాన్ని, రామ వైభవాన్ని, ఆ చరితలను పాడిపోయి గానం చేద్దాం. లోపల గోపికతో రామ వైభవాన్ని చెప్తున్నారు, కృష్ణ వైభవాన్ని చెప్తున్నారు. అయినా లోపల గోపిక బయటకు రాలేదు. పిల్లైగల్ ఎల్లారు, లోపల గోపిక అన్నారు కదా, అందరు వచ్చారా? లేకపోతే కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆలస్యంగా లేస్తారు, వాళ్ళని మేల్కొల్పిన తర్వాత నా దగ్గరకు రండి, అప్పుడు నేను వస్తాను అన్నదట లోపల గోపిక. లేదు తల్లి, చిన్న చిన్న పిల్లలు కూడా లేచి వ్రతం చేయటానికి వేంచేశారు, నీవు మాత్రం రాలేదు అన్నారు మన గోదాదేవి లోపల గోపికతో. అందరూ వేంచేశారు. పావై కళం పుక్కర్ సంకేత స్థలము అంటారు. ఉదాహరణ, మాకు విజయవాడలో రామానుజ కూటం, కాలక్షేపాలన్నీ ఎక్కడ జరుగుతాయి? రామానుజ కూటంలో జరుగుతాయి. అలాగే సంకేత స్థలం అన్నమాట. ఉదాహరణ మధుర, మధురకు మధ్యలో బృందావనం, మధురకు యమున నది, యమున తర్వాత ఇవతల వైపు గోకులం, గోకులం తర్వాత నందగ్రామం, బృందావనం, ఇలా అనేక ఆస్థానాలు ఉన్నాయి.
ఆ బృందావనంలో ఈ సంకేత స్థలం ఉన్నదట. ఈ వ్రతం చేయించటానికి కృష్ణయ్య ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. పావైకళం, ఆ సంకేత స్థలానికి, కృష్ణయ్య చెప్పిన ఆ ప్రదేశానికి, ఆ ఆస్థానానికి అందరూ వెంచేశారు, నువ్వు తప్ప. సరే, తెల్లవారిందా అని అడిగారు లోపల గోపిక. మన గోదమ్మ ఇప్పుడు గుర్తు చెప్తున్నారు తెల్లవారినందుకు. వెళ్ళి యజుందు, శుక్రుడు ఉదయించాడు. వియాజ మురంగిత్, గురుడు అస్తమించాడు. కనుక శుక్రుడు ఉదయించాడు అంటే తెల్లవారింది అన్నారు మన గోదాదేవి. లేదు, నక్షత్రాలన్నీ కూడా ఒకేలా కనిపిస్తున్నాయి, తెల్లవారింది అంటారు, కనుక ఇది తెల్లవారినట్లు గుర్తు కాదు అన్నారు మన గోపిక లోపల ఉన్న గోదమ్మ, బయట ఉన్న గోదమ్మ గోష్ఠితో. ఇంకేదైనా గుర్తు చెప్పండి అన్నారు. పుళ్ళుం సిలుం వినగాన్, పక్షులు అరుస్తున్నాయి అంటే తెల్లవారినట్లు అన్నారు గోదాదేవి. అదేమిటి, 6వ పాసురంలో కూడా పుళ్ళుం సిలుంబినగాన్ పుల్లరయిన్ కోయిలిల్, ఆ 6వ పాసురంలో మొదటి గోపికను మేల్కొల్పేటప్పుడు పుళ్ళుం సిలుంబినగాన్, పక్షులు అరుస్తున్నాయి అని ఇదే గుర్తును చెప్పారు. మళ్ళీ 13వ పాసురంలో కూడా పుళ్ళుం సిలుంబినగాన్ ఇదే గుర్తు చెప్తున్నారు. ఆ గుర్తుకి ఈ గుర్తుకి తారతమ్యం ఏమిటి అంటే, 6వ పాసురంలో మేల్కొల్పిన గోపికకు తెల్లవారుజామున పక్షులన్నీ కూడా తమ నివాసంలోనే ఉండి అరుస్తాయి. చెట్లే కదా వాటి నివాసాలు. ఆ చెట్ల మీద నుంచుని, ఓ మనుషుల్లారా ఇంకా లేవలేదా, తెల్లవారబోతోంది, లేవండి లేవండి అని పక్షులు మేల్కొలుపుతూ ఉంటాయి. కనుక వాటి నివాసాలలోనే ఉండి పక్షులు అరుస్తున్నాయి తెల్లవారింది అని. ఇది 6వ పాసురం, మొదటి గోపికను మేల్కొల్పే గోల్పటానికిగా గుర్తు చెప్పారు. ఇప్పుడు 13వ పాసురంలో పుళ్ళుం సిలుంబెనగాన్ మళ్ళీ అదే గుర్తు చెప్తున్నారేమిటి అంటే, పక్షులు తెల్లవారుజామున లేచి తమ నివాసాల దగ్గర ఉండి అరిచి మాట్లాడుకుని తర్వాత మేతకు తనీగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నప్పుడు అరుస్తూ ఉంటాయే, ఆ అరుపులు 13వ పాసురంలో అరుపులు. కనుక 6వ పాసురంలో పక్షుల అరుపులకి 13వ పాసురంలో పక్షుల అరుపులకి తారతమ్యం ఉన్నది. 6వ పాసురంలో పక్షులు తెల్లవారుజామున లేవగానే తమ నివాసాలలోనే ఉండి అరుస్తున్నాయి. 13వ పాసురంలో పక్షులు నివాసాలను విడిచిపెట్టి మేతకు వెళ్ళేటప్పుడు అరుస్తూ, ఒక్కొక్క పక్షి ఒంటరిగా వెళుతున్నప్పుడు అరుస్తోందనమాట. ఆ పక్షుల శబ్దాలు నీకు వినిపించలేదా అన్నారు మన గోదాదేవి లోపల గోపికతో. పోదరి కన్నినాయ్, నేత్ర సౌందర్యం నాకు చాలా గొప్పగా ఉంది, నా నేత్ర సౌందర్యం ముందు కృష్ణయ్య కూడా ఓడిపోతాడు, కనుక కృష్ణయ్యే నా దగ్గరకు వస్తాడు, నేను రావాలా ఏమిటి కృష్ణయ్య దగ్గరికి అన్నదట లోపల గోపిక. పోదరి కన్నినాయ్, అందమైన పుష్పం. ఆ పుష్పంలో నల్లటి తుమ్మెద వచ్చి మకరందాన్ని ఆస్వాదిస్తోంది. అలాగే పోదరి కన్నినాయ్, ఇవాల్టి గోపిక యొక్క నేత్రం కూడా తామర పుష్పం వలె వికాసంగా వికసితంగా విచ్చుకుని, పువ్వు విచ్చుకుంటే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుందట ఇవాల్టి గోపిక నేత్రం కూడా. ఆ పుష్పం లోపల తుమ్మెద ఎలాగో అలాగే ఈ గోపిక నేత్రాలు పుష్పాల వంటివి. ఆ లోపల నల్లటి గుడ్డు ఉంటుందే అది తుమ్మెద మాదిరి ఉందట. అంత అందమైన నేత్రాలు కలిగినవి ఇవాల్టి గోపిక నేత్ర సౌందర్యం. నేత్ర సౌందర్యం కలిగిన ఓ గోపిక కుళ్ళ కుళిరా కుడైందు నీరాడాదే, నీరాడకుండా అసలే మార్గశీర్ష మాసము, ధనురు మాసము, కృష్ణకు ఇష్టమైన మాసము, తెల్లవారుజామున లేచి నీరాడాలి. కానీ నీవో చలిగా ఉంది, నేను నీరాడను, నీరాడాదే, నేను స్నానమే చేయను అంటుంది గోపిక. ఎందుకని? మాకైతే కృష్ణయ్య విరహానికి వేడిగా ఉన్నాయి నీళ్లు. అంటే నువ్వు కృష్ణయ్య అనుభవాన్ని ఒంటరిగా అనుభవిస్తున్నావు, కృష్ణయ్య నీ దగ్గర ఉన్నాడేమో అందుకే నీరు నీకు చల్లగా ఉంది, కనుక తెల్లవారుజామున లేచి నీరాడాలి. పల్లి కిడత్తియో, ఇంకా పడుకునే ఉన్నావే, పావాయ్ ఓ మృదు స్వభావం కలిగిన దానా, నీ నన్నాళాల్, నీవు ఇది గొప్ప రోజు, మంచి రోజు, కన్నన్ని గోపికలని కలిపిన రోజు. నన్నాల్ ఆల్, ఆశ్చర్యం, ఒంటరిగా ఉండి కృష్ణ గుణాలను అనుభవిస్తున్నావే, కళ్ళం తవిర్ద్, అలాంటి కపటాన్ని విడిచిపెట్టు. కపటము అంటే కృష్ణయ్యను ఒంటరిగా అనుభవించటమే కపటము. భాగవత గోష్ఠితో కూడి కృష్ణయ్యను అనుభవించాలి. కనుక ఆ కపటాన్ని విడిచి కలందు మాతో కలిసి
వ్రతానికి వేంచేయవలసిందిగా ప్రార్థన అని మన గోదాదేవి లోపల గోపికను పిలవగా లోపల గోపిక బయటకు వేంచేశారు. ఇలా పదవురైన అద్భుతంగా మన పెద్దలు అనుగ్రహించారు. ఇప్పుడు తిరునారాయణ పురత్తు ఆయి జనన్యాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యాన వైభవాన్ని తెలుసుకుందాం. 13ஆம் பாட்டு అంటే 13వ పాసురం. இவளை எஜுப்புக்கிறது அசலகத்தே கேட்டு கிடந்தாள் ஒருத்தியை எஜுப்புக்கிறார்கள். இவளை எஜுப்புக்கிறது అసలగత్తే కేట్టు. అసలగత్తే కేట్టు అంటే 12వ పాసురంలో మనతుక్కు ఇనియానై అని మన గోదమ్మ మేల్కొలిపింది గోపికని. ఆ గోపిక అంటే 12వ పాసురంలో గోపిక తిరుమాళిగ పక్క తిరుమాళిగే ఇవాల్టి గోపిక తిరుమాళిగ పక్క ఇల్లే. నిన్నటి గోపిక పక్క ఇల్లే ఇవాల్టి గోపిక ఇల్లు కనుక మనతుక్కు ఇనియానై అని మన గోదమ్మ పాడగా ఆ నామ సంకీర్తన ఈ గోపికకు కూడా వినిపించింది. కనుక ఈ గోపిక మనతుక్కినియానై అంటోందట. మన గోదమ్మ గోష్ఠి ఇవాల్టి గోపిక ఇంటికి వస్తూ ఉంటేనే లోపల నుంచి ఒక అద్భుతమైన నామ సంకీర్తన వినిపిస్తోందట. మనతుక్కు ఇనియానై అని. శ్రీరంగం ఆస్థానం తిరువరంగం. శ్రీరంగంలో కూరత్తాళ్వాన్ పెరుమాళను సేవించుకోవడానికో లేకపోతే రామానుజుల వారు వేంచేసి ఉండే మఠానికో వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో రామానుజుల వారి గురించి కొన్ని కీర్తనలు వినిపిస్తూ ఉన్నాయట. అద్భుతంగా రామానుజుల వారి గురించి పాటలు పాడుతూ ఉన్నారు. అది ఎవరు పాడుతున్నారు, ఆ తిరుమాళిగ ఎవరిది ఏమిటి ఏమీ తెలియదు కూరత్తాళ్వానికి. ఆ రామానుజ కీర్తనలు వినిపించగానే అలా అక్కడే కూర్చునిపోయారట. బయటే ఆ కీర్తనలు వింటూ ఉన్నారట కూరత్తాళ్వాన్. ఇంతకీ ఆ తిరుమాళిగ ఎవరిది అంటే తర్వాత ఎవరో వెళ్ళకూడని స్థలము అది. ఆ వెళ్ళకూడని స్థలము లోపల ఉండేవాళ్ళు రామానుజ కీర్తనలు పాడుతున్నారు. అది వెళ్ళకూడని స్థలమా, అది గొప్ప స్థలమా ఏమీ తెలీదు కూరత్తాళ్వానికి. రామానుజుల వారి నామం వినిపించింది, అలాగే కూర్చునిపోయారు కూరత్తాళ్వాన్ అది వినటానికిగా. అలాగే ఇక్కడ కూడా ఈ గోపిక మన గోదమ్మ గోష్ఠి ఈ గోపిక తిరుమాళిగకు వస్తూ ఉండగానే లోపల నుంచి మనతుక్కినియానై అని ఈ గోపిక కూడా అంటోందట. అలాంటి గోపికను మేల్కొల్పుతున్నారు మన గోదమ్మ గోష్ఠి. సరే, ఈ గోకులంలో రామవైభవమే కాదు కృష్ణ వైభవం కూడా చెబుదాము అని రామవైభవంతో పాటుగా కృష్ణ వైభవాన్ని కూడా అనుగ్రహిస్తున్నారు సూడి కొడుతనాచారు. పుళ్ళిన్వాయ్కీండానై రాక్షసులందరూ కూడా మాయా రూపాన్ని ధరించి వచ్చారు. పూతన ఎలా వచ్చింది? యశోదమ్మ వలె వచ్చింది. అలాగే శకటాసురుడు ఎలా వచ్చాడు? ఒక బండిలో ఆవహించాడు శకటాసురుడు. అలాగే ఈ బకాసురుడు ఎలా వచ్చాడు? బకము రూపంలో ఆ బకంలో ఆవహించాడు బకాసురుడు. ఇప్పటికీ కూడా మనం బృందావనం మధుర దివ్యదేశానికి వెళితే బకాసుర వధస్థలము అని ఉంటుంది. ఆ బకాసుర వధస్థలాన్ని మనం సేవించుకోవచ్చును. ఎక్కడ బకాసురుణ్ణి కృష్ణయ్య సంహరించాడు. అలా పుల్లిన్వాయ్కీండానై చిన్న పిల్లలు ఎక్కడ రంధ్రాలున్నా కూడా వేలు పెడుతూ ఉంటారు. మన కృష్ణయ్య ఏమి అసురుడు అని సంహరించలా, ఈ బకము నోరు తెరుచుకుని కూర్చుందట. బాగుందే, ఎర్రగా ఉందే అని ఊరికే అలా 2 వేలు పెట్టాడంట అంతే కృష్ణుడు. ఆ 2 వేలు పెట్టగానే అది నోరు ముయ్యబోతూ ఉంటే ఆ 2 వేలను ఇలా తిప్పాడట, అంతే బకాసురుడు చనిపోయాడు. ఉదాహరణ ప్రయోగ చక్రం. మన స్వామి ప్రయోగ చక్రంతో 2 వేలు ఎలా ఉంచుతాడో అలాగే ఈ బకము లోపల 2 వేలు పెట్టగానే 2 వేలు ఇలా కొంచెం కదిలించగానే బకాసురుడు చనిపోయాడు. కుక్కొక్కిన్వడు కొండు వంద బకాసురనై పిల్ల கொடுமையில் கடுவினை அரக்கன்
పెరి తిరుమల దివ్య ప్రబంధంలో అద్భుతంగా వర్ణించారు మన తిరుమంగై ఆళ్వార్లు. శ్రీమతి రామానుజన్మ క్షమిక ప్రార్థన నెట్ ఆగిపోయిందండి. சுரிகுழல் கனிவாய் திருவினை பிரித்த கொடுமையில் కడువిసై అరక్కన్. సురికుజల్ పిరాట్టి, అందమైన కేశ సౌందర్యం కలిగినది. కనివాయ్ అద్భుతమైన ఎర్రటి అధరం కలిగినది సీతమ్మ. తిరివినై అలాంటి సీతమ్మను పిరిత్త విడదీసిన, కొడుమయ్యిల్ క్రూరమైన పాపి, కడు విసై అరక్కన్ రాక్షసుడు రావణాసురుడు. అలాంటి రావణాసుని సంహరించిన వాడు మన రామచంద్రుడు అని అద్భుతంగా తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా పెరి తిరుమల దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. కడు విసై అరక్కన్ కొల్లా మున్బొలా ఈ రావణంతన్
ముదుమదిల్ ఇలంగై వేవిత్ అన్బినాల్ అనుమన్ వంద్ అని అద్భుతంగా తిరుక్కురుందాండకంలో కూడా మన తిరుమంగయ్యాళ్వార్లు అనుగ్రహించారు. அன்பினால் அனுமன் வந்து ஆங்கு அடியினை படைய நின்னார்க்கு என்பெல்லாம் உருகி உக்கிட்டு என்னுடை நெஞ்சமென்னும் அன்பினால் ஞான நீர் கொண்டு ஆத்துவன் అడియనేనే మున్పొల ఇరావణంతన్. దుష్టుడైన మున్పొల వెనకటి కాలం, త్రేతాయుగంలో దుష్టుడెవరు అంటే ఇరావణంతన్ రావణాసురుడు. ముదుమదిల్ ఇలంగై అలాంటి ప్రహరీలు కలిగిన లంకని, జలదుర్గం, గిరిదుర్గం, వనదుర్గం దాటగా లంక, ఆ లంకను దహింపచేసిన అన్బినాల్ అనుమన్ వంద్, ఆ లంక రాజ్యాన్ని ధ్వంసము చేసిన, లంకకు నిప్పు పెట్టిన వాడెవరు అంటే గొప్ప భక్తుడైన హనుమన్ వంద్, మన హనుమత్ స్వామి. కనుక అలా లంక దహనాన్ని చేసిన వారు హనుమత్ స్వామి. అలా హనుమత్ స్వామితో ఉపదేశం చేయించినా కూడా దిద్దుపాటు కాని వాడు దుష్టుడైన రావణాసురుడు. పొల్ల మున్బొల ఇరావణనిరే పిరాటి త్వం నీచస సవత్ ఎన్నాళ్. పిరాటి కూడా ఉపదేశం చేశారు రావణాసురుడికి. నీచ సవత్, రావణ నువ్వు అడవిలో సంచరించే ఒక నక్కవైతే రామచంద్రుడు ఏనుగు. అలాంటి ఏనుగు అయిన రామచంద్రుణ్ణి నువ్వేమి చేయలేవు. కనీసం నీ లంక భార్య బిడ్డలతో ఆనందంగా ఉండాలి అంటే రామచంద్రుడి శ్రీహస్తాలనైనా ఆశ్రయించు, ఉజ్జీవించు ఓ రావణ అని పిరాట్టి కూడా ఉపదేశం చేశారు రావణాసురుడికి. మన అజగిమన వాళ్ళ పెరుమాళ్ నాయనార్ ఆచార్య హృదయంలో ఎవరెవరు ఉపదేశాలు చేశారో అద్భుతంగా అనుగ్రహించారు. తాయుక్కుం తంబిక్కుం మగనుక్కుం ఇవర్కుం ఇవర్ అడిపణిందుయర్కం. తల్లి అయిన సీతమ్మ దుష్టుడైన రావణాసుడికి ఉపదేశం చేసింది. అలాగే విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత. ఎన్నో నల్ల అరక్కను ముండెన్గై. సరి పొల్లా అరక్కన్ దుష్టుడైన రాక్షసుడు, చెడ్డ రాక్షసుడు రావణాసురుడు. చెడ్డ రాక్షసుడు అన్నారు అంటే మంచి రాక్షసుడు ఎవరైనా ఉన్నారా అంటే విభీషణస్తు ధర్మాత్మ, విభీషణాళ్వాన్ ధర్మాత్ముడు. ఎవరన్నారు ఈ మాట? చెల్లి అయిన శూర్పణకే అన్నది. శూర్పణక, రావణాసురుడు, శూర్పణక, అలాగే విభీషణాళ్వాన్, అలాగే కుంభకర్ణుడు. వీళ్ళల్లో మంచివారెవరు అంటే విభీషణస్తు ధర్మాత్మ, విభీషణాళ్వాన్ ధర్మాత్ముడు. నలుగురు కూడా వ్రతం చేశారు. విభీషణుడు, కుంభకర్ణుడు, రావణాసురుడు, ఆ చెల్లి ఎలాగో దుష్టురాలు శూర్పణక. వీరు ముగ్గురు, పురుషులు ముగ్గురు కూడా తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమవ్వగా రావణాసురుడేమో నేను దేవతలందరికీ అధిపతి, నాకు మరణం రాకూడదు అని వరం కోరాడు. కైలాసాన్ని ఎత్తిన పరాక్రమవంతుడు రావణాసురుడు, గొప్ప జ్ఞాని రావణాసురుడు, గొప్ప సంపద కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు రావణాసురుడు. అలాగే విభీషణాళ్వాన్, బ్రహ్మగారు అడిగితే విభీషణ నీకేం కావాలి అంటే నాకు ఇవేమి వద్దు, నాకు మంచి బుద్ధినివ్వండి చాలు అన్నట్ట విభీషణుడు. శూర్పణకే అంటోంది విభీషణస్తు ధర్మాత్మ, రాక్షసులలో అసలు ఈ విభీషణుడు మా కులంలో పుట్టవలసిన వాడు కాదు అని శూర్పణకే అన్నది. ఎన్నో నల్ల అరక్కను ఉండెన్గై. మంచి రాక్షసుడు, రాక్షస కులంలో పుట్టినవాడంతే, కానీ రాక్షసత్వం లేదు, మంచి గుణాలు కలిగినవాడు. అలాగే ప్రహ్లాదాళ్వాన్, హిరణ్యకశిపుడు రాక్షసుడు, దుష్టుడు, కానీ బిడ్డ గొప్ప భక్తుడైనాడు ప్రహ్లాదాళ్వాన్. ఇంద్రుడు కయాతి, హిరణ్యకశిపుడు యొక్క భార్య పేరు కయాతి. ఆ కయాతి గర్భిణీగా ఉండగా హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్ళగా ఆ గర్భిణీగా ఉండే కయాతిని బాధ పెట్టడానికిగా, హింసించటానికిగా, గర్భంలో ఉండే బిడ్డను సంహరించటానికిగా ఇంద్రుడు తీసుకువెళుతూ ఉంటాడు. ఇంద్రుడు తీసుకువెళుతూ ఉంటే నారద మహర్షి ఏం చేసి, ఇంద్ర తప్పు చేస్తున్నావు, అందులో హిరణ్యకశిపుడు లేని సమయంలో భార్యను అపహరిస్తూ ఇంకా ఇంకా తప్పు చేస్తున్నావు, అందులో ఈమె నిండు గర్భవతిగా ఉన్న ఆమెను ఇలా తీసుకువెళ్లడం చాలా చాలా తప్పు, హిరణ్యకశిపుడికి తెలిసిందే అంటే నిన్నే బ్రతకనివ్వడు, సరే ఈమెను నా ఆశ్రమానికి తీసుకువెళతాను. అయినా హిరణ్యకశిపుడు దుష్టుడు, రాక్షసుడు, ఆ రాక్షసుడి గర్భాన రాక్షసుడే పుడతాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? దేవతల్ని రక్షించటానికిగా, ఆ హిరణ్యకశిపుడిని సంహరించటానికిగా ఈ ప్రహ్లాదాళ్వాన్ వల్ల పెరుమాళ్లే అవతరిస్తారేమో,
కనుక ప్రహ్లాదుడు మంచి గొప్ప భక్తుడు అవుతాడు. కనుక ఇంద్ర విడిచిపెట్టు, కయాతిని నా ఆశ్రమానికి తీసుకువెళతాను అని నారద మహర్షి ఇంద్రుడికి చెప్పి కయాతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్లారు. కనుక ఆగర్భ శ్రీమంతులు అంటారు. ఎవరెవరు ఆగర్భ శ్రీమంతులు? మన ప్రహ్లాద ఆళ్వాన్, అలాగే ధ్రువ చక్రవర్తి, ధ్రువ మహారాజన్, అలాగే పూర్వాచారులలో మన పరాశర భట్టర్, వ్యాస భట్టర్, మన సూడి కొడుత్త నాచ్యార్, వీరంతా కూడా ఆగర్భ శ్రీమంతులు. అలాగే విభీషణస్తు ధర్మాత్మానతు రాక్షస చేష్టిత ఎన్నో నల్ల అరక్కనం ఉండెన్గై கிள்ளி களைந்தானே முறவலிடாதபடி கிழங்கோடை வாங்கின படி தோஷாம்சத்தை வாங்கி புகட்டபடி குணாம்சம் శ్రీ విభీషణ ఆళ్వాన్ మరువలిడాతపడి కిజంగోడే వాంగిన పడి. ఒక రాజా ఉద్యానవనంలోకి వెళ్ళాడు. చక్కగా పట్ట మహుషులతో వెళ్ళాడు ఆడుకోవటానికి, పాడటానికి, విలాసంగా కాలాన్ని గడపటానికి. అయితే రాజు అలా తన భార్య రాణి గారి చేయి పట్టుకుని అలా విహరిస్తూ ఉంటే అక్కడంతా ఉద్యానవనం మొక్కలతో చక్కగా సుభిక్షంగా భోగ్యంగా ఆ ఉద్యానవనం అంతా అందంగా రమణీయంగా ఆకుపచ్చ వర్ణంలో విరాజిల్లుతూ ఉంటే వెళుతూ ఉంటే ఒక మొక్క, ఆ మొక్కకి ఒక చిన్న ఆకు, ఆ చిన్న ఆకుకి కొంచెం చీడ. అది చప్పట్లు కొట్టు ఒకసారి, సైనికులారా రండి, ఆయుధాలని తీసుకురండి, ఈ మొక్కకి ఈ ఆకుకి చీడ పట్టింది, ఈ ఆకును తుంచండి అంటాడా రాజు? లేనే లేదు. రాజైనా సరే ఇలా గోరితో ఒక్కసారి ఆ ఆకును తుంచితే చాలు, ఆ ఆకు కింద పడిపోతుంది, ఆ చీడ పోతుంది. అప్పుడు రాజుగారు ఉద్యానవనంలో సంచరిస్తూ ఉంటే రాణి గారితో చీడ పట్టిన ఆకుని తుంచారు. జయ హో జయ హో జయీ భవ విజయీ భవ అని ఎవరైనా కీర్తిస్తారా రాజుని? అలాగే మన సుడి కొడుత నాచియార్ కూడా పొల్ల అరక్కనై రావణాసుని సంహరించాడు అంటే చీడ పట్టిన ఒక చిన్న ఆకుని తుంచినంత సునాయాసంగా రావణాసుని సంహరించాడు అంటున్నారు అద్భుతంగా మన సూడి కొడుత నాచారు. దోషాంసత్తై వాంగి పొగట్టపడి గుణాంశం శ్రీ విభీషణ ఆళ్వాన్. అలాంటి దుష్టుడైన రాక్షసుని సంహరించిన వాడు రామచంద్రుడు. ఆ దుష్టుడు ఎవరు అంటే రావణాసురుడు. ఆ రావణాసుడి యొక్క తమ్ముడు గొప్ప రాక్షసుడు, మంచి రాక్షసుడు విభీషణ ఆళ్వాన్. రామచంద్రుడు విభీషణ ఆళ్వాన్ని, విభీషణ ఆ గోష్ఠి యొక్క బలాబలాలను చెప్పు అని అన్నాడు. యుద్ధం జరగబోతోంది, ఇంకా జరగలేదు. త్రికూట పర్వతం దగ్గర వేంచేసి ఉన్నారు రామచంద్రుడు, వానరులు, విభీషణ ఆళ్వాన్ వీరంతా కూడా. విభీషణ ఆళ్వాన్ని పిలిచారు. విభీషణ ఆళ్వాన్ దగ్గరకు వచ్చారు రామచంద్రుడి దగ్గరకు. రామ ఆజ్ఞ అని ప్రార్థించగానే విభీషణ ఆ రాక్షస బలాబలాలు చెప్పు అన్నారు తప్ప విభీషణ మీ రాక్షసుల యొక్క బలాబలాలు చెప్పు అనలేదు. అంటే విభీషణ ఆళ్వాన్ని తన గోష్ఠిలో చేర్చుకున్నాడు. విభీషణ ఆళ్వాన్ని తమ్ముడిగా స్వీకరించాడు. లక్ష్మణ స్వామి ఒక తమ్ముడు, భరత శత్రుఘ్నులు ఇద్దరు తమ్ముళ్ళు అయితే ముగ్గురు తమ్ముళ్ళు మాత్రమే కాదు, విభీషణ ఆళ్వాన్ 4వ తమ్ముడట రామచంద్రుడికి. రామయ్యేమో ఇక్ష్వాకు వంశ చక్రవర్తి, విభీషణ ఆళ్వానేమో దుష్టుడైన రావణాసుడి యొక్క తమ్ముడు. రాక్షస కులంలో అవతరించిన వాడు, జన్మించిన వాడు విభీషణుడు. రాక్షస కులంలో దుష్టుడైన రావణాసుడి తమ్ముడైన విభీషణుణ్ణి కూడా తన తమ్ముడుగా స్వీకరించేంత గొప్ప వైభవం కలిగిన వాడు మన రామచంద్రుడు. అలా తన ఆ గోష్ఠి ఆ రాక్షసుల బలాబలాలు అన్నాడు కానీ నీ రాక్షస బలాబలాలేమిటి అనలేదు రామచంద్రుడు. కనుక విభీషణస్తు ధర్మాత్ముడు మన విభీషణ ఆళ్వాన్. కీర్తిమై ఎదిరుగల్ నెంజు ఉళ్ళుక్కుబడియే పెరుమాళ్ పరాక్రమం ఇరుక్కిరపడి. ఎదిరిగల్ అంటే శత్రువులు కూడా పెరుమాళ్ పరాక్రమం, రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని కీర్తించేంత గొప్ప వైభవం కలిగిన వాడు, గొప్ప పరాక్రమవంతుడు మన రామచంద్రుడు. శత్రోః ప్రఖ్యాత వీర్యస్య, శత్రువులు కూడా కీర్తించారట రామ పరాక్రమాన్ని. ఎవరెవరు కీర్తించారు? ఎన్నుంబడియాన వీర్యం, అంత గొప్ప పరాక్రమం కలిగిన వాడు రామచంద్రుడు. రావణన్ వీర్యత్తు కిలక్కానా, రావణాసురుడు రామచంద్రుడి యొక్క పరాక్రమానికి ఈడుపడ్డాడు. రామచంద్రుడు నారవస్త్రాలను ధరించాడు, రామచంద్రుడు ముడిని ధరించాడు. హనుమత్ స్వామినే రథంగా చేసుకుని హనుమత్ స్వామి భుజాన వేంచేసి ఉన్నాడు మన రామచంద్రుడు. ఎదురుగుండా దుష్టుడైన రావణాసురుడు ఎంత పట్టు పీతాంబరాలను ధరించినా, ఎంత కిరీటాన్ని ధరించినా, ఎంత 10 తలలను ధరించినా, ఎన్ని ఆభరణాలను ధరించిన రథంలో వేంచేసి రథంలో ఉన్న ఆ దుష్టుడైన రావణాసురుడు ఆ ధనస్సు పట్టుకున్న విధానం ఉందే, ఆ విధానానికి ఓడిపోయాడట రావణాసురుడు. రామా, నీ వైభవాన్ని అందరూ చెప్పారు నా దగ్గర, సీతమ్మ చెప్పింది నీ వైభవాన్ని.
అలాగే నా భార్య అయిన మండోదరి చెప్పింది నీ వైభవాన్ని, హనుమ చెప్పాడు నీ వైభవాన్ని, అంగదుడు చెప్పాడు నీ వైభవాన్ని, ప్రతి ఒక్కరు నా తమ్ముడైన విభీషణుడు చెప్పాడు నీ వైభవాన్ని, నీ పరాక్రమం గురించి నీ అందానికి ఈడుపడిన నా చెల్లెలైన శూర్పణఖ కూడా చెప్పింది నీ వైభవాన్ని. అలాగే 14,000 కరదూషణాదులు, వారిలో ఒకరు నీ వైభవాన్ని చెప్పాడు. కరదూషణ్ 14,000 కరదూషణాదులలో అకంపన్ భయమే లేనివాడట. ఎంతైనా ఏ మాటైనా ఎంత గొప్పవారితో అయినా ధైర్యంగా మాట్లాడేవాడట అకంపన్. కనుక రామ అకంపనుడు కూడా 14,000 కరదూషణాదులలో ఒకడు అకంపన్. అకంపనుడు కూడా నీ వైభవాన్ని నా దగ్గర చెప్పాడు ధైర్యంగా. ఇంతమంది నీ వైభవాన్ని చెప్పినా, నీ వీరత్వం గురించి కీర్తించినా నేను పట్టించుకోలా. మొదటిసారిగా ధనస్సును ధరించి నుంచున్నావే, ఆ ధనస్సును పట్టుకునే విధానమే అద్భుతం. వీరం ఇక్కడే తెలిసింది ఓ రామ నీ వీరము అని కీర్తించాడట రావణాసురుడు కూడా. ఇంకా ఎంత గొప్ప వాత్సల్యము మన రామచంద్రుడిది అంటే, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉండగా రామచంద్రుడు బాణాలు ఒక్కొక్కటి ప్రయోగం చేస్తూ ఉండగా రావణాసుడి యొక్క కిరీటం జారిపోయింది. రావణాసుడి యొక్క రథం నడిపేవాడు, ఆ రథము చక్రాలు కూడా ఊడిపోయినాయి. ఆ రావణాసుడి రథం మీద ఉండే పతాకం ధ్వజం నేల కొరిగింది. 10 తలలు కలిగిన దుష్టుడైన రావణాసుడి యొక్క బలము కృషించిపోయింది. ఆ సమయంలో సంహరించకుండా గచ్చాను జానామి రావణ, ఇవాళ పోయి రేపురా అన్నాడే. ఈ వాత్సల్యం, ఈ వాత్సల్య వైభవం అద్భుతం. అలా రామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని కూడా కీర్తించాడు దుష్టుడైన రాక్షసుడైన రావణాసురుడు. వీర్యస్య ఎన్నంబడియాన వీర్యం రావణన్ వీర్యతుక్కిలక్కానాన్ తంగై అజకుక్కిలక్కానాల్. తంగై రావణాసుడి యొక్క చెల్లెలు ఎవరు అంటే శూర్పణఖ. శూర్పణఖ ఆకాశ మార్గంలో వెళుతూ ఉంది. పంచవటిలో సీతారామ లక్ష్మణులు అద్భుతంగా వేంచేసి ఉన్నారు. రామచంద్రుణ్ణి సేవించింది శూర్పణఖ. రామ నిన్ను కళ్యాణం చేసుకుంటాను అని తన యొక్క శరీరాన్ని, రాక్షసత్వాన్ని మార్చుకుని అందమైన శరీరాన్ని ధరించి, అక్కడ ద్వాపరయుగంలో పూతన ఎలా అయితే అందంగా యశోదమ్మ శరీరాన్ని ధరించి వచ్చిందో, అలాగే ఇక్కడ శూర్పణఖ కూడా రాక్షసులు అంటే పెద్ద పెద్ద దంతాలతో, కోరలతో, పుర్రెల మాలను ధరించి భయంకరంగా చింపిరి జుట్టుతో ఉంటారు. కానీ ఇప్పుడు శూర్పణఖ ఎలా వచ్చింది? అందమైన తిరుమేనిని, అందమైన శరీరాన్ని ధరించి, అందమైన కేసు సౌందర్యంతో, ఆభరణాలన్నీ ధరించి నవ్వుతూ వచ్చిందట రామచంద్రుడి దగ్గరకు. రామా నిన్ను నేను కళ్యాణం చేసుకుంటాను అని. అయితే రామచంద్రుడు అన్నాడు కదా, లేదు శూర్పణఖ, పక్కనే ఇదిగో నా భార్య ఉన్నది సీతమ్మ అని చెప్పాడట. సరే శూర్పణఖను నువ్వెవరు అన్నాడు రామచంద్రుడు. శూర్పణఖ తన యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పింది. ఇప్పుడు శూర్పణఖ నువ్వెవరు అని అడిగిందట. రామచంద్రుడిని నువ్వెవరు అడగడం మొత్తం ఇక్ష్వాకు వంశ చరిత్ర అంతా చెప్తాడట రామచంద్రుడు. మా నాన్నగారి పేరు దశరథ చక్రవర్తి, ఇక్ష్వాకు వంశం మాది, సూర్య వంశం మాది. ఆ ఇక్ష్వాకు వంశంలో అవతరించిన వారు దశరథ చక్రవర్తి. మా వంశం ఎంత గొప్పదో తెలుసునా? అంబరీషుడు వేంచేసున్న వంశము, భాగీరథుడు వేంచేసున్న వంశము, ఇక్ష్వాకు వేంచేసున్న వంశము, మాంధాత, కట్వాంగ మొదలైన మహానుభావులందరూ వేంచేసిన వంశం మాది, సూర్య వంశం మాది. మా నాన్నగారికి 60,000 సంవత్సరాలు. 60,000 సంవత్సరాలు వచ్చినా కూడా పుత్రభాగ్యం లేదు మా నాన్నగారికి. పుత్రభాగ్యం లేకపోవడం చేత పుత్రకామేష్టి యాగము చేయగా ఆ యజ్ఞ గుండము నుంచి యజ్ఞ ప్రసాదము ఆవిర్భవించగా ఆ ప్రసాదాన్ని భాగాలు చేసి కౌసల్య, సుమిత్ర, కైకమ్మలకు ఇవ్వగా మొదటి సంతానంగా నేను పుట్టాను కౌసల్యమ్మకి. తర్వాత ఇదిగో సుమిత్రకు లక్ష్మణ స్వామిను శత్రుఘ్నాళ్వాన్ అవతరించారు. అదిగో మూడో భార్య కైకమ్మకు భరతాళ్వాన్ అవతరించారు. మా నాన్నగారికి మేము 4 కుమారులము. విశ్వామిత్రుల వారు వేయించేశారు. నాకు 12 సంవత్సరాలు రాగానే విశ్వామిత్రుల వారు మమ్మల్ని, నన్ను, లక్ష్మణుణ్ణి యాగానికి తీసుకువెళ్లారు రక్షించటానికిగా. ఆ యాగము రక్షకం అయిన తర్వాత ఆ యాగం రక్షించే సమయంలోనే తాటకని సంహరించాను, సుబాహురుణ్ణి సంహరించాను, మారీచును ఒక్క కొట్టి విడిచిపెట్టాను. మారీచుడు ఎక్కడో తపస్సు చేయడానికి వెళ్లిపోయాడు. ఇలా విశ్వామిత్రుల వారు తిరిగి వెనక్కి అయోధ్యకు తీసుకురాకుండా అలాగే మిథిలకు తీసుకువెళ్లారు. అక్కడ ధనస్సును విరిచాను. సీతమ్మను కళ్యాణం చేసుకోమన్నారు.
నేనొక్కడిని ఉంటే కళ్యాణం కాదు, మా నాన్నగారు తల్లులు కూడా ఉండాలి అని అన్నాను. వెంటనే జనక చక్రవర్తి పంపించగా అక్కడ అయోధ్యపుర వాసులు అందరూ వేంచేశారు కళ్యాణానికి. నా కళ్యాణంతో పాటుగా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా కళ్యాణం జరిగింది. తిరిగి మిథిల నుంచి అయోధ్యకు వేంచేశాము. అయోధ్యకు వేంచేయగానే పరశురాముడు వేంచేశాడు. పరశురాముడి యొక్క గర్వభంగం అయ్యింది. మా కైకమ్మ మా తల్లి మా ఇద్దరి కోసంగా కనక భవనాన్ని ఇచ్చింది. ఇంకా 12 సంవత్సరాలు కనక భవనంలోనే నేను సీత ఆనందంగా ఉన్నాము. ఈలోపు కైకమ్మ వరం ప్రార్థించింది, భరతుడి యొక్క పట్టాభిషేకం, రామ వనవాసము అని. భరతుడు యుధాజిత్ మేనమామ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే తండ్రి గారు నాకు పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించారు. ఆ సమయంలో నేను రంగనాథుడైన జగన్నాథుడైన మా ఇక్ష్వాకు వంశ చక్రవర్తి అయిన కుల నిధి అయిన కుల ధనమైన రంగనాథుని ప్రార్థించాను. ఈలోపు మందర వచ్చింది. మందరు రాగానే కైకమ్మ మనసునంతా కూడా పాడు చేసేసింది. నన్ను వనవాసానికి పంపించమన్నది. సీతమ్మ వద్దు అన్నాను. నేను నీతో వస్తాను రామ అంది. లక్ష్మణ వద్దు అన్నాను. నేను నీతో వస్తాను అన్నాడు. సీతారామ లక్ష్మణ మేము ముగ్గురం కలిసి వనవాసానికి బయలుదేరాము. అయోధ్యపుర వాసులంతా బోరున ఏడుస్తున్నారు. ముందుగా శృంగిబేరపురం వచ్చాము, గుడి యొక్క ఆస్థానానికి. గుడి ఆస్థానం నుంచి చిత్రకూటానికి వచ్చాము. చిత్రకూటంలో భరతుడు వచ్చాడు. భరతుడికి పాదుకలు ఇచ్చి నంది గ్రామంలోని పాదుకలతోనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు నా తమ్ముడైన గొప్పవాడైన భరతుడు. అలా అగస్య భ్రాత, సరభంగ, సుతీక్ష్ణ, అగస్య భ్రాత, అగస్య ఇలా ఆశ్రమాలన్నిటినీ తిరిగాము. అగస్యులు వారు చెప్పగా ఇదిగో పంచవటిలో ఉన్నాము, ఇక్కడ ఉండగా నువ్వు వచ్చావు అని మొత్తం రామాయణం అంతా అనుగ్రహించారట చక్రవర్తి తిరుమగనార్ శూర్పణఖకి. వెంటనే రామచంద్రుణ్ణి కళ్యాణం చేసుకోవడం కుదరదు అంటే పక్కన సీతమ్మ ఉండడం వల్లే కదా అని సీతమ్మ దగ్గరకు వెళ్ళబోయిందట. రామచంద్రుడు అన్నాడు కదా, శూర్పణఖ నాకు ఇక్కడ భార్య ఉన్నది, ఇదిగో ఎదురుగుండా ఉన్నాడే, నేను నీలంగా ఉంటాను, నా తమ్ముడు లక్ష్మణుడు తెల్లగా ఉంటాడు, నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన దగ్గర పక్కన భార్య లేదు, ఊర్మిళ పాపం అయోధ్యలోనే ఉన్నది కనుక నువ్వు లక్ష్మణ స్వామి దగ్గరకు వెళ్ళు అని చెప్పగా శూర్పణఖ సరే ఈయన నీలంగా ఉన్నాడు, ఆయన తెల్లగా ఉన్నాడు, ఆయన దగ్గరికే వెళదాము అని శూర్పణఖ లక్ష్మణ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు లక్ష్మణుడు అన్నాడు కదా, శూర్పణఖ నువ్వు నన్ను కళ్యాణం చేసుకున్నావు, మన ఇద్దరికి కళ్యాణం అయ్యిందే అనుకో, రామచంద్రుడికి నేను దాసుణ్ణి, నువ్వు కూడా దాసురాలివే అవుతావు, యజమానివి అవ్వవు. కనుక యజమానిని రాజుని కళ్యాణం చేసుకుంటే రాణివి అవుతావు, కానీ ఆ రాజు యొక్క దాసుని పెళ్లి చేసుకుంటే దాసురాలు అవుతావు తప్ప యజమానురాలు రాణివి అవ్వవు. కనుక రామచంద్రుడి దగ్గరికే వెళ్ళు అన్నాడట లక్ష్మణ స్వామి. అలా కొంతసేపు రామ లక్ష్మణులు ఇరువురు కూడా శూర్పణఖని ఆడుకున్నారట రాక్షసిని. ఆడుకోగా దీనికి అంతటికీ కారణం సీతయే కదా. ఇంకా ఎలా అంటోందట, రామా సీతమ్మ ముక్కు ఎంత అందంగా ఉందో, నా ముక్కు చూడు ఎంత అందంగా ఉందో, సీతమ్మ చెవులు చూడు ఎంత అందంగా ఉన్నాయో, ఇదో చూడు నా చెవులు కూడా ఎంత అందంగా ఉన్నాయో అని ఆ సీతమ్మ ముక్కు చెవులు లాగా నావి అందంగా ఉన్నాయి. ఇన్ని అవయవాలుండగా శూర్పణఖకి అదరాలున్నాయి, ముక్కుంది, చెవులున్నాయి, చేతులున్నాయి, కంఠముంది, కాళ్ళున్నాయి, ఇన్ని అవయవాలు ఉండగా ముక్కు చెవుల్నే కోయడానికి కారణం ఏమిటి లక్ష్మణ స్వామి అంటే, సీతమ్మ ముక్కు ఎంత అందంగా ఉందో చూడు, నా ముక్కు ఎంత అందంగా ఉందో చూడు అని ఆ ముక్కు చెవుల్ని చూపిస్తోందని శూర్పణఖ. సీతమ్మ ముక్కు చెవులు వలె ఉన్నాయి నాయి కూడా అనేసరికి కోపం వచ్చింది మన లక్ష్మణ స్వామికి. రామస్య దక్షిణో బాహు అంటారు, రామచంద్రుడే కోసేడు అంటే రామచంద్రుడి యొక్క దక్షిణ బాహు ఎవరు అంటే మన లక్ష్మణ స్వామియే. కనుక లక్ష్మణ స్వామి ముక్కు చెవులు కోస్తే ఏముంది, రామచంద్రుడు ముక్కు చెవులు కోస్తే ఏముంది, కనుక రామచంద్రుడే కోసేడు అంటారు మన పెద్దలు. అలా సీతమ్మతో సమానమైన సౌందర్యం కలిగిన ముక్కు చెవులు అనడము చేత లక్ష్మణ స్వామి ఆ ముక్కు చెవుల్నే కోసాడట. ముక్కు నుంచి చెవుల నుంచి రక్తం కారుతూ ఉంది. అసలే రాక్షసి బాగా భయంకరమైన ఆ ముక్కు చెవులు బాగా బలంగా ఉంటాయి. అలాంటి ముక్కు చెవుల్ని కోసాడు మన లక్ష్మణ స్వామి. ఆ ముక్కు చెవు నుంచి రక్తము బాగా కారిపోతూ ఉంది. కారుతూ ఉంటే ఏడవకుండా ఏడుస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళింది, చాణుర ముష్టి 14,000 కరదూషణాదుల దగ్గరకు వెళ్ళింది. అన్నా ఇలా నా ముక్కు చెవులు కోసారు అనగానే ఆ 14,000 కరదూషణాదులు వచ్చారు, మా చెల్లి విషయంలో అపచారపడతారా ఎవరు అని. వెంటనే 14,000 కరదూషణాదులని ముహూర్త సమయంలోనే మన రామచంద్రుడు సంహరించాడు.
లక్ష్మణస్వామి కూడా ఉన్నాడు కదా, ఇద్దరూ కలిసి 14,000 కరదూషణాదుల్ని సంహరించవచ్చును కదా అంటే, వనవాసానికి వెంచేసే సమయంలో రామచంద్రుడు సీతమ్మని సీతే వనవాసానికి వద్దు అనడము చేత స్త్రియం పురుష విగ్రహం, మా తండ్రి గారు పురుష రూపం బయటకున్నది కానీ స్త్రీత్వమా, స్త్రీయా ఏంటి రామచంద్రుడు, వీరము ధీరము పరాక్రమము లేదా ఏమిటి, ఒకవేళ అడవులకు వెళ్ళినప్పుడు ఆపద వస్తే భార్యను రక్షించుకోలేనంత పరాక్రమం లేనివాడా, పురుషుడుగా కనిపించే స్త్రీయా ఏమిటి అన్నది సీతమ్మ. రామచంద్రుడికి ఆ మాట బాగా గుర్తున్నది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాడనమాట రామచంద్రుడు. లక్ష్మణ, సీతమ్మను తీసుకుని కొండ గుహ లోపలికి వెళ్ళు, ఏం జరుగుతూ ఉంటుందో చూస్తూ ఉండండి అన్నాడు రామచంద్రుడు. ముహూర్త సమయంలో ఎప్పుడు బాణం తీస్తున్నాడో తెలియదు, ఎప్పుడు బాణ ప్రయోగం చేస్తున్నాడో తెలియదు, బాణం ఎప్పుడు వెళుతోందో తెలియదు, ఎదురుగుండా ఉండే ఆ రాక్షసుడు ఎప్పుడు నేల ఒదుగుతున్నాడో అంటే కింద పడుతున్నాడో తెలియట్లా, అంత వేగంగా ఒరువర్ ఇరువర్ మూవర్ నాల్వర్ అలా రామచంద్రుడే అనేక రూపాలుగా వేంచేసి ఉన్నట్లుగా తలచి ఆ 14,000 కరదూషణాదులు ముహూర్త సమయంలో సంహరించేశాడట. అకంపన్ అనేవాడు బ్రతుకున్నాడు. కృష్ణయ్య అంటే శత్రుశేషమే ఉంచడు, అందరినీ సంహరిస్తాడు. రామచంద్రుడు అలా కాదు, శత్రువుల్ని ఉంచేస్తూ ఉంటాడు. మారీచ సుబాహులలో సుబాహుని సంహరించాడు, మారీచుని విడిచిపెట్టేశాడు. అలాగే 14,000 కరదూషణాదులలో అందరినీ సంహరించేశాడు, అకంపన్ని విడిచిపెట్టేశాడు. శత్రుశేషం ఉంచేవాడు మన రామచంద్రుడు. ఈ అకంపన్ని ఎందుకు విడిచిపెట్టాడు అంటే, పక్కనే ఒక చీర ఉంటే ఆ చీరను కట్టుకున్నట్ట, స్త్రీగా భావించి స్త్రీ అని విడిచిపెట్టేశాడట ఎవరు, రామచంద్రుడు. ఆ అకంపని ఇప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళాడు, రావణాసుడి దగ్గరకు వెళ్ళాడు. అలాగే ఇప్పుడు శూర్పణఖ మళ్ళీ ఎక్కడికి పరిగెత్తింది, 14,000 కరదూషణాదుల్ని సంహరించిన రామచంద్రుడి గురించి చెప్పటానికి రావణాసుడి దగ్గరకు వెళ్ళింది. అన్నా, నీకోసం ఒక అందమైన అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయికి ఒక భర్త ఉన్నాడు రామచంద్రుడట, ఒక్కసారి నువ్వు వెళ్ళు శూర్పణఖ దగ్గరకు, ఆ అందాన్ని చూడు, మై మరిచిపోతావు అని ఎవరే నీ ముక్కు చెవులు కోసింది అని అడిగితే రావణాసురుడు ముక్కు చెవులు కోసిన వాడి గురించి ఎలా చెప్పాలి శూర్పణఖ, తిట్టకుండా నిందించకుండా కీర్తిస్తోందట. వాల్మీకి మహర్షియే ఆశ్చర్యపోయారు, ముక్కు చెవులు కోస్తే ఎవరైనా నిందించాలి, కానీ శూర్పణఖ రామచంద్రుణ్ణి కీర్తిస్తోందే ముక్కు చెవులు కోసిన, నేను కూడా ఇంత అద్భుతంగా కీర్తించలేదేమో రామచంద్రుణ్ణి, శూర్పణఖ అంత అందంగా కీర్తించిందట. తరుణౌ రూప సంపన్నౌ సుకుమార మహాబలౌ పుండరీక విశాలాక్షౌ క్షీరకృష్ణ జరాంబరౌ పాపసౌ దాంతౌ శాంతౌ ఫలమూలాసనౌ. అన్నా, ఇద్దరున్నారన్నా. తరుణౌ ఎంత అందంగా ఉన్నారో తెలుసునా, రూప సంపన్నౌ మనం మొన్నటి రోజున చెప్పుకున్నాం లావణ్యము సౌందర్యము అని. సౌందర్యము అంటే అవయవ శోభ, లావణ్యము అంటే సముదాయ శోభ. సౌందర్యం అంటే అవయవ శోభ అంటే ఏ అవయవానికి ఆ అవయవం సేవించినా అందంగా ఉంటుంది. లావణ్యము అంటే పూర్తి దివ్యమంగళ విగ్రహం సేవించిన అద్భుతమైన అందంగా ఉంటుంది. కనుక సౌందర్యము అంటే సౌందర్య రాజపెరుమాళ్ తిరునాగై నాగపట్టణం, లావణ్యము అంటే తిరుక్కురుంగుడి నంబి పెరుమాళ్ లావణ్యం. కనుక మన రామలక్ష్మణులకి సౌందర్యము ఉంది, లావణ్యము ఉంది. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ. లోకంలో అందంగా ఉన్న మొరటిగా ఉంటారు కానీ సుకుమారంగా ఉండరు, కానీ రామలక్ష్మణులన్నా అందగాళ్ళు, సుకుమారం బాగా ఉన్నది. సరే, సుకుమారులే కదా యుద్ధ భూమికి రారేమో, యుద్ధం అంటే భయమేమో అంటే కాదు, పరాక్రమం బాగా ఉంది. తరుణౌ రూప సంపన్నౌ సుకుమార మహాబలౌ, చాలా బల పరాక్రమం కలిగిన వాళ్ళు, కానీ చూస్తే శాంతంగా ఉన్నట్టుంటారు. ఫలమూలాసనం, పండ్లు ఆకులు కాయలు తినేవారు. మనం చూడు ఎలా ఉన్నామో అన్నా, మొరటిగా ఉన్నామో, మాంసాలు తింటామో, మనమేమో పుర్రెల మాలలు మొదలైనవన్నీ మనం ధరిస్తున్నామో, కానీ నార వస్త్రాలు ధరించిన తరుణం ఆ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో తెలుసునా అని ముక్కు చెవు నుంచి రక్తం కారుతున్నా రామ కళ్యాణ గుణాలని, రామ సౌందర్యాన్ని వర్ణిస్తోంది శూర్పణఖ రావణాసుడి దగ్గర. తంగై అజగొక్కిలక్కానాళ్, ఆ అందానికి ఇడుపడింది శూర్పణఖ. తంబి శీలత్తు కిలక్కానాన్, విభీషణాల్వాన్ ఆ రామచంద్రుడి యొక్క
సౌశీల్యం అనే గుణానికి ఈడుపడ్డాడు విభీషణ ఆళ్వాన్. రామో విరామో విరజో మార్గో నేయో నయోనయ. మన పరాశర భట్టర్ అద్భుతంగా శ్రీ విష్ణు సహస్రనామానికి భగవద్గుణ దర్పణం అని అద్భుతంగా అనుగ్రహించారు. దాంట్లో కూడా భగవద్గుణ దర్పణంలో కూడా పరాశర భట్టర్ రామ సౌశీల్య గుణం అద్భుతం అని, రామో విరామో విరజో మార్గో నేయో నయోనయ, ఇవన్నీ కూడా రామనామ వైభవము శ్రీ విష్ణు సహస్రనామంలో అనుగ్రహించారు మన భీష్మాచార్యులు. రావణాసురుడు ఎంత సుశీలుడు అంటే రామచంద్రుడు, ఎంత వాత్సల్యం కలిగిన వాడు రామచంద్రుడు అంటే, ఎంత సౌశీల్య గుణం కలిగిన వాడు రామచంద్రుడు అంటే విభీషణాళ్వాన్ అనుకునేవారట, నేనేమో రావణాసుడి యొక్క తమ్ముడిని, అలాంటి నన్ను రామచంద్రుడు తన తిరువడి దగ్గర చేర్చుకుంటాడా, రామచంద్రుడు నన్ను అనుగ్రహిస్తాడా, రామచంద్రుడు నన్ను రక్షిస్తాడా, నన్ను తమ్ముడిగానో దాసుడిగానో నన్ను స్వీకరిస్తాడా అని పరితపిస్తూ ఉండేవాడట విభీషణాళ్వాన్. విభీషణాళ్వాన్ కంటే కూడా మన రామచంద్రుడు, రావణాసుడు ఎలాగో నా దగ్గరకు రావట్లేదు, ఆ రావణాసుడి యొక్క తమ్ముడైనా నా దగ్గరకు వస్తాడా, తమ్ముడైనా నాకు లభిస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాడట మన రామచంద్రుడు. అంత సుశీల గుణం కలిగిన వాడు, సౌశీల్యం గుణం కలిగిన వాడు మన రామచంద్రుడు. தங்களுக்கு பலமுண்டாக அவன் விஜயத்தையே அனுசந்திக்கிறார்கள். பரமச்சேதனன் உபாயமாமிடத்தில் அது ஞானசக்தி கருணாசு என்கிற ஞானசக்தி கிருப்பைகள் வேண்டுகையாலே அவத்தை அனுசந்தித்து மார்பிலே கை வைத்து உறங்குமவர்கள் ఇవర్గల్. జ్ఞానశక్తి కరుణాసు కూరత్తాళ్వాన్ అనుగ్రహించారు. పరమాత్మకు అనేక కళ్యాణ గుణాలు కలిగిన వాడు. జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సౌశీల్యం మొదలైన అనేక కళ్యాణ గుణాలు కలిగిన వాడు. స్వామి, నా పాపాలు గెలుస్తాయా, నీ కళ్యాణ గుణాలు గెలుస్తాయా? నేను గెలవకూడదు, నీవే గెలవాలి. నీవు గెలిస్తేనే నీ గుణాలు గెలుస్తాయి. నీ కళ్యాణ గుణాలు అనుగ్రహంతో నా పాపాలు ఓడిపోతాయి. ఇప్పుడు నా పాపాలు గెలిచినాయనుకో, ఇంకా భయంకరమైన పాపాలు నేను చేస్తాను, ఆ పాపాలు నన్నే పీకు తినేలా ఉంటుంది. కనుక నా పాపాలు గెలవకూడదు, నేను గెలవకూడదు. నీవు నీ కళ్యాణ గుణాలు గెలవాలి. జ్ఞాన శక్తి మొదలైన కళ్యాణ గుణాలు గెలవాలి, నేను ఓడిపోవాలి. ఆ గుణాలతో నా పాపాలను నువ్వు పోగొట్టాలి అని అద్భుతంగా అనుగ్రహించారు కూరత్తాళ్వాన్. ఆ పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలను కనుక మనం తలుచుకుంటే మార్విలే కైవైతూ ఉరంగమవర్గల్, చక్కగా హాయిగా నిర్భయంగా మన వక్షస్థలం మీద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోవచ్చునట. అంత అద్భుతమైన పరాక్రమం కలిగిన వాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా అవతరించాడు. ఇవర్గల్ గుణవాన్ వీర్యవానిరే. అలాగే నారద మహర్షి, వాల్మీకి మహర్షి జ్ఞానం కలిగిన వాడెవరు, శక్తి కలిగిన వాడెవడు, పరాక్రమం కలిగిన వాడెవరు, వీర్యవాన్ ఎవరు, ధర్మజ్ఞుడు ఎవరు, సత్యవాక్యుడు ఎవరు, దృఢవ్రతుడు ఎవరు అని 16 ప్రశ్నలు వేయగా మన నారద మహర్షి కోన్వస్మిన్ సాంప్రదాయం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థస్య కశ్చైక ప్రియదర్శనః అని 16 గుణాల గురించి వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడగగా, నారద మహర్షి అద్భుతంగా ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః బహవో దుర్లభాశైవయే త్వయా కీర్తితా గుణాః. అబ్బబ్బా, నారద మహర్షి చెప్తున్నారు వాల్మీకి మహర్షితో, వాల్మీకియే ఒక్క 5 నిమిషాలు ఆగండి. అన్ని కళ్యాణ గుణాలు, ఒక్కొక్క గుణం ఒక్కొక్కరి దగ్గర లేకపోవడం కాదు, ఉండడం కాదు, అన్ని గుణాలు ఒక్క రామచంద్రుడి దగ్గరే ఉన్నాయి అని అద్భుతంగా రామ కళ్యాణ గుణాల గురించి, రామ బల పరాక్రమాల గురించి నారద మహర్షి వాల్మీకి మహర్షికి అనుగ్రహించారు. గుణవాన్ వీర్యవానిరే పాడిపోయ్. అలాంటి రామ కళ్యాణ గుణాల గురించి పాడుతూ మన గోపికలంతా కూడా ఇవాల్టి గోపిక దగ్గరకు వచ్చి ఈ గోపికను మేల్కొలుపుతున్నారు, గానం చేస్తున్నారు. రామ కళ్యాణ గుణాలు, రామ కీర్తన, రామ వైభవం అంతా కూడా. దశరథ చక్రవర్తి ఏమని కీర్తిస్తాడు రామ వైభవాన్ని అంటే, దశరథుడు అన్బు స్నేహం కలిగి ఉంటాడు రామచంద్రుడి విషయంలో. రామచంద్రుడంటే దశరథుడికి ఇష్టము, దశరథుడంటే రామచంద్రుడికి ప్రాణము. కనుక స్నేహోమే పరమో రాజన్ అని అద్భుతంగా అనుగ్రహించారు. అలా దశరథుడు చాలా ప్రేమగా చూసేవాడు, ఒక బిడ్డగా కాకుండా ఒక స్నేహితుడుగా. అలాగే లక్ష్మణ స్వామి
లక్ష్మణ స్వామి రామచంద్రుడు వనవాసంలో వేంచేస్తున్న సమయంలో భరతాళ్వాన్ చిత్రకూటానికి వేంచేయగానే చిత్రకూటానికి భరతాళ్వాన్ వేంచేసిన తర్వాత కూడా దశరథుడు ఉన్నాడని అనుకున్నాడు. ఎప్పుడైతే దశరథుడు స్వర్గస్థుడైనాడు అని భరతాళ్వాన్ చెప్పారో అప్పుడు తండ్రి లేడు అని అప్పుడు తెలిసింది రామచంద్రుడికి. లక్ష్మణ స్వామితో దశరథుడు లేడు అని నాకు లోటేమి లేదు లక్ష్మణ, తండ్రి గారు నాకు నిన్ను విడిచిపెట్టి నాకు ఇచ్చి వెళ్ళారు దశరథుడు, కనుక దశరథుడు తండ్రి గారు ఉన్నప్పుడు నా యోగక్షేమాలు ఎలా అయితే చూసుకునేవారో ఇప్పుడు తండ్రి లేకపోయినా పర్వాలా, నువ్వే నాకు తండ్రివి అని అంత అద్భుతమైన కైంకర్యం చేసేవారు ఇళయ పెరుమాళ్ లక్ష్మణ స్వామి మన రామచంద్రుడికి. ఇప్పుడు తండ్రి స్థానం ఎవరు అంటే మన లక్ష్మణ స్వామియే. అలాగే కౌసల్య రామచంద్రుడి విషయంలో ఎలా ఉండేది, మాతృవాత్సల్యం, అమితమైన ప్రేమ కౌసల్యమ్మకు మన రామచంద్రుడు అంటే. వనవాసానికి వెళుతూ ఉంటే బాగా బాధపడ్డారు, ఏడ్చారు. రామా, నేను కూడా ఈ దశరథుడిని విడిచిపెట్టేస్తాను, అయోధ్యని విడిచిపెట్టేస్తాను, నేను నీతో పాటుగా అడవికి వచ్చేస్తాను అని గొప్ప తల్లి ప్రేమ మన కౌసల్య. అదే కైకమ్మ సత్యవాక్యన్ అని నమ్మింది రామచంద్రుణ్ణి. దశరథ చక్రవర్తికి భరతుడి పట్టాభిషేకం, రామ వనవాసం. రామ వనవాసమైనాకే భరతుడి పట్టాభిషేకం అని కోరింది. 2 వరాలు కైక. ఏ కుమారునైనా ఏ కొడుకునైనా ఇంటి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడా, నువ్వే వెళ్ళు అనే రోజులు ఇప్పుడు. తల్లిదండ్రులు గమహాలను ఎప్పుడైనా కోపంతో నువ్వు నా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళరా అంటే ఈ ఇల్లు నాది నాన్న, నాది అమ్మ, నువ్వే నా ఇంటి నుంచి వెళ్ళు అనే రోజులు. కానీ అంత ఇక్ష్వాకు వంశంలో అవతరించిన రామచంద్రుణ్ణి కైకమ్మ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళు అంటే ఇది నా రాజ్యము, నువ్వే వెళ్ళు అనకుండా తండ్రి తల్లుల మాటను విన్నవాడు సత్యవాక్య పరిపాలకుడు. సత్యవాక్యం ఎవరు అంటే మన రామచంద్రుడే. అడవికి వెళ్ళమంటే సరి అని వెళ్ళిపోయాడు. కనుక కైక నమ్మింది రామచంద్రుడు సత్యవాక్య పరిపాలకుడు అని. అలాగే సుమిత్ర రామచంద్రుడిని పరమాత్మ, పరతత్వం, పరజ్ఞానం, పరజ్యోతిష్ అని నమ్మింది సుమిత్ర. కౌసల్యకే ఉపదేశం చేసింది. కౌసల్య అడవికి వెళుతూ ఉంటే బాధపడుతూ ఉంటే కౌసల్యే, రామచంద్రుడు సామాన్యమైన మనిషి అనుకుంటున్నావేమో, నీ గర్భాన పుట్టినంత మాత్రాన పరబ్రహ్మ, పరమాత్మ, ప్రభువు, లోకాలన్నిటికీ ప్రభువు రామచంద్రుడే. కనుక భీషాస్మాత్ వాతభవతే భీషోదే ఇది సూర్య. ఈ గాలి, ఎండ, వర్షము, రాళ్ళు, రప్పలు ఏమవుతాయో, ఏం చేస్తాయో, ఇవన్నీ ఎంత బాధ పెడతాయో రామచంద్రుణ్ణి అని నువ్వు బాధపడుతున్నావు. బాధపడవలసిన అవసరం లేదు ఓ కౌసల్య. ఈ సూర్యుడు సరియైన సమయానికి ఉదయిస్తున్నాడు అంటే అది రామచంద్రుడికి భయపడి, సరియైన సమయంలో గాలి వీస్తున్నాడు అంటే రామచంద్రుడికి భయపడి, ఎక్కడ వాళ్ళ పదవులు పోతాయో అని సరి అయిన సమయంలో వాళ్ళ పనులు చేస్తున్నారు అంటే పరమాత్మైన రామచంద్రుడికి భయపడి. కనుక రామచంద్రుడు పరాత్పరుడు, శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా అవతరించాడు అని జ్ఞానవంతురాలైన సుమిత్రయే కౌసల్యమ్మకు చెప్పారు. కనుక పరమాత్మ, పరతత్వం అని కీర్తించింది సుమిత్ర. మరి భరతాళ్వానో, రామా నేను నీకు దాసుణ్ణి, నువ్వు స్వతంత్రుడివి, రాజావి, నువ్వు ప్రభువువి, నీకు నేను దాసుణ్ణి అని భరతుడు రామచంద్రుణ్ణి కీర్తించాడు. నువ్వు స్వామి అయితే నేను దాసుణ్ణి అని. లక్ష్మణ స్వామి, రామా నువ్వు శేషివైతే నీకు నేను శేషభూతుణ్ణి, శేషి అయిన నీకు దాసుడు, శేషభూతుణ్ణైన నేను కైంకర్యం చేయాలి అని లక్ష్మణుడు కీర్తించాడు. గుహపెరుమాళ్ రామచంద్రుని మిత్రుడిగా భావించాడు, కైంకర్యం చేశాడు గుహపెరుమాళ్. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా అడవుల లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు రామచంద్రుడు సీతమ్మతో కూడి లక్ష్మణ స్వామితో. భరతాళ్వానికి తెలిసింది రామచంద్రుడు వనవాసానికి వెళ్ళాడు అని. వశిష్ఠ, వామదేవ, జాబాలి, భరద్వాజ మొదలైన అందరి మహర్షులతో కూడి చిత్రకూటానికి వెళ్ళబోతున్నాడు. మధ్యలో గుహపెరుమాళ్ ఆస్థానానికి వేంచేశారు భరతాళ్వాన్. ముందుగా నిందించాడు, భరతుడి వల్లే కదా రామచంద్రుడు ఎన్ని పాటలు పడుతున్నాడు, అడవికి వచ్చాడు రాజ్యాన్ని విడిచిపెట్టి. అడవికి రావడానికి కారకుడు ఎవరు రామచంద్రుడు అంటే ఇదిగో ఈ భరతుడే అని నిందించబోతూ ఉంటే సుమంతుడు చెప్తాడు, లేదు గుహ, భరతుడికి ఏమీ తెలియదు, కైకమ్మ చేసింది ఇవన్నీ కూడా అని సుమంతుడు జరిగిన కథంతా చెప్పగా, అయ్యయ్యో రామచంద్రుడి భరతుడు అంటే తమ్ముడి విషయంలోనే నేను ఇంత అపచారపడ్డానే అని బాధపడి
గుహన్ని గాఢాలింగనం చేసుకున్నారు భరతాళ్వాన్ గుహన్ని గాఢాలింగనం చేసుకున్నారు. ఎంత ఆనందపడ్డాడు భరతుడు అంటే, నా అన్న ఇక్కడ ఉన్నాడా, నిన్ను తమ్ముడుగా భావించాడా అని ఎంత గొప్పగా కీర్తించారో భరతాళ్వాన్ గుహ పెరుమాళని. ఇప్పుడు రామ వైభవం ఎవరికి చెప్పాలి? భరతుడు గుహనికి చెప్పాలి. కానీ గుహనే రామ వైభవాన్ని భరతాళ్వానికి చెబుతూ ఉంటే ఆనందంగా వింటున్నట్ట భరతాళ్వాన్. గుహ పెరుమాళ్ రామచంద్రుణ్ణి, రామా 14 సంవత్సరాలు నువ్వు ఇక్కడే ఉండు, అడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ శృంగిభేరపురమే పెద్ద అడవి కదా, ఇక్కడే ఉండు అని ప్రార్థించాడు గుహ పెరుమాళ్ రామచంద్రుని. కనుక మిత్రుడిగా భావించాడు గుహన్ మన రామచంద్రుని. అలాగే సుగ్రీవ మహారాజర్ రామచంద్రుని రక్షకుడిగా భావించాడు. రాజ్యం లేదు, భార్య లేదు, బాధపడుతూ ఉన్న సమయంలో ఎవరైనా వస్తే బాగుండును, నన్ను రక్షిస్తే బాగుండును అని ఎదురు చూస్తూ ఉన్నాడు. రక్షకుడైన రామచంద్రుడు వేంచేశాడు, సుగ్రీవుడి యొక్క కష్టాన్ని తీర్చాడు. కనుక సుగ్రీవ మహారాజర్ రక్షకుడిగా కీర్తించాడు. శత్రుఘ్నాళ్వాన్ అంత దైవము అంటే భరతాళ్వానే మన శత్రుఘ్నాళ్వాన్కి. తిరుత్తందాగిలం తేవపిరానుడై కరియకోల తిరువురు కాన్వన్నాన్ అని అద్భుతంగా మధుర కవి ఆళ్వార్ కన్నెనం సిరుత్తాంబులో అనుగ్రహించారు. మధుర కవి ఆళ్వార్లకి దైవం ఎవరు అంటే నమ్మాళ్వార్లు, నమ్మాళ్వార్లకి దైవం ఎవరు అంటే పెరుమాళ్ళు. కనుక నమ్మాళ్వార్ల కోసమని పెరుమాళ్ళకు ఒకసారి దండం సమర్పిస్తారట, అంతే. అలాగే శత్రుఘ్నాళ్వాన్ కూడా నా స్వామి అయిన భరతాళ్వాన్కి స్వామి ఎవరు అంటే రామచంద్రుడు. అలా భరత దైవం రాముడు అని కీర్తించేవారట మన శత్రుఘ్నాళ్వాన్. మరి హనుమ అన్ని గుణాలు కలిగిన వాడు, పరాత్పరుడు, పరంబ్రహ్మ అని కీర్తించారు హనుమత్ స్వామి మన రామచంద్రుడికి. అంతరంగ కైంకర్యం చేసేవారెవరు అంటే సీతారాములకి మన హనుమత్ స్వామియే. అలా గుణాలను కీర్తించారు హనుమత్ స్వామి. ఇక వాలి చివరిగా బాణాన్ని వేయగా ప్రాణం పోయే సమయంలో వాలి నాకు వైకుంఠాన్ని ఇవ్వవా అని ప్రార్థించారు. అంగద పెరుమాళని అనుగ్రహించు ఓ రామ, నాకు వైకుంఠాన్ని కటాక్షించు అని పరాత్పరుడిగానే సేవించాడు వాలి కూడా మన రామచంద్రుణ్ణి. ఇలా వారు వీరు అని కాదు, అందరూ కూడా రామచంద్రుణ్ణి కీర్తించిన వారే. అలాగే శూర్పణఖ రామచంద్రుణ్ణి కీర్తించింది. తరుణౌ రూప సంపన్నౌ సుకుమార మహాబలౌ అని శూర్పణఖ కూడా కీర్తించింది. తార సుగ్రీవుడి భార్య. అలాగే వాలి భార్య ముందుగా తార. ఆపద్ రక్షకన్, మళ్ళీ సుగ్రీవుడు యుద్ధానికి వచ్చాడు అంటే ఓ వాలి రక్షకుడు ఎవరో వచ్చి ఉంటారు సుగ్రీవ మహారాజు దగ్గరకు, సుగ్రీవుడి దగ్గరకు, అందుకని ఇంత ధైర్యంగా మళ్ళీ నీతో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ ఆపద్ రక్షకుడు రామచంద్రుడట అని తార కూడా రామ వైభవాన్ని కీర్తించారు. అలాగే అయోధ్యాపుర వాసులందరూ కూడా రామయ్యను కీర్తించారు. రామో 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 ఇది ప్రజానాం, రామ తత్వము వీర్యం, తేజస్సు, జ్ఞానం, బల, ఐశ్వర్యం, వాత్సల్యం, సౌశీల్యం, ఇన్ని గుణాలు కలిగిన వాడు రామచంద్రుడు అని కాదు, వారంతా ప్రేమించింది అభిమానించింది రామచంద్రుడు అని అభిమానించారు, ప్రేమించారు. రామ తత్వం యందు ప్రావణ్యం కలిగిన ఉన్నవారు ఈ అయోధ్యపుర వాసులంతా కూడా. పునర్వసు నక్షత్రం వస్తే అయోధ్యలో ఉండే సన్నిధానాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయట. వైకుంఠ ఏకాదశి రోజునే మనందరికీ భక్తి కలుగుతుంది, పెరుమాళ దగ్గరకు వెళ్ళాలి, సేవించాలి అని. అలాగే అయోధ్యపుర వాసులందరూ కూడా పునర్వసు నక్షత్రం అనగానే అన్ని సన్నిధానాలకు వెళతారు. ఏం నక్షత్రం? పునర్వసు నక్షత్రం, రామచంద్రుడు అని అందరూ అర్చనలు చేపిస్తారట. రామచంద్రుడి విషయం అంత ప్రావణ్యం కలిగిన వారు అయోధ్యపుర వాసులంతా కూడా రామచంద్రుని కీర్తిస్తూ ఉంటారు. అలాగే కుంభకర్ణన్ రావణాసుడి యొక్క తమ్ముడు. యుద్ధం జరుగుతుంది, రామరావణ యుద్ధం. రామచంద్రుడు విభీషణాళ్వాన్తో చెప్పారు, విభీషణ కుంభకర్ణుడు మంచివాడిలా ఉన్నాడు, ఒక్కసారి వెళ్ళు మన గోష్ఠికి వస్తాడేమో అడిగి చూడు అన్నారు రామచంద్రుడు విభీషణుడితో. విభీషణుడు కుంభకర్ణుడి దగ్గరకు వెళ్ళాడు. కుంభకర్ణుడి దగ్గరకు వెళ్ళగానే విభీషణుడు, ఏం విభీషణ, అమృతాన్ని విడిచిపెట్టి విషం దగ్గరకు వచ్చావేమిటి అని అంటాడు కుంభకర్ణుడు విభీషణాళ్వాన్తో. లేదన్నా, ఆ అమృతము మీకు కూడా పంచుదామని వచ్చాను అన్నారు విభీషణాళ్వాన్ కుంభకర్ణుడితో. కుంభకర్ణుడు అన్నాడు కదా, ఈ జన్మకి ఆ అమృతాన్ని అనుభవించే భాగ్యం నాకు లేదు, వచ్చే జన్మలో ఏమైనా ఉందేమో ప్రార్థిద్దాము ఆ అమృతాన్ని అన్నారట కుంభకర్ణుడు. అలా కుంభకర్ణుడు కూడా రామ వైభవాన్ని కీర్తించారు, రామనామ సంకీర్తన చేశారు కుంభకర్ణుడు కూడా. అలాగే సర్వలోక శరణ్యం మన రామచంద్రుడు అనే విభీషణాళ్వాన్ కూడా
కీర్తించారు. ఇలా కీర్తిమై పాడిపోయి అందరూ వారు వీరు రాక్షసుడు ఆటవికుడు మనిషి అని తారతమ్యం లేకుండా మహర్షులు అందరూ కీర్తించారు మన రామ వైభవాన్ని. కనుక మన సుడి కొడుత నాచియార్ కీర్తిమై పాడిపోయి అని రామ వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే తిరునారాయణపురతు ఆయ జనన్యాచార్యులు వ్యాఖ్యానంలో కూడా పాడిపోయి కాల్కొండుపోయి ఎన్గై పాడుతూనే వచ్చారనమాట. ఈ గోపికలంతా కూడా రామనామ వైభవాన్ని. పిల్లైగళెల్లారుం ఇత్యాది గోపిక అన్నారు, లోపల గోపిక. అందరూ వచ్చారా వ్రతం ఆచరించటానికి అని అడిగారు లోపల గోపిక. ఇన్నం ఉణరందుం ఉణరాద తిరు పిల్లైగళై. సరి నన్ను మేల్కొలుపుతున్నారు, నాకంటే కూడా ఇంకెవరైనా ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళంతా ఆలస్యంగా లేస్తారు కదా, వాళ్ళ దగ్గరకు వెళ్లి లేపిన తర్వాత అప్పుడు నన్ను మేల్కొలుపుదురుగాను అన్నారు లోపల గోపిక. ఇషుప్పికొండు విడిందవారే పోగిరోం ఎన్న అవர்கள் మున్నే ఉడరందు కృష్ణన్మై కాట్టుకొళ్ళుమిడం పుక్కార్గల్ ఎన్గిరార్గల్. లేదు ఆ చిన్న పిల్లలందరూ కూడా మేల్కొని కృష్ణయ్య ఎక్కడికైతే రమ్మని ఆ సంకేత స్థలం గురించి చెప్పారో వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు, నీ ఒక్కదానివే రాలేదు కనుక నీవు మేల్కొని బయటకు వేంచేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు మన గోదా గోష్ఠి. పావైకళం అంటే ఆ సంకేత స్థలం అన్నమాట. కృష్ణయ్య ఎక్కడికైతే రమ్మని చెప్పాడో ఆ పావైకళం సంకేత స్థలానికి రండి అంటున్నారు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దివ్యదేశాలకు తిరువరంగం వెళ్ళాలి అనుకుంటున్నాం, అధ్యయనోత్సవాలను సేవించటానికి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడికి రండి, అక్కడి నుంచి అందరం కలిసి వెళ్దాము అంటాం కదా. అలాగే పావైకళం ఆ సంకేత స్థలానికి అందరూ వెళ్ళిపోయారు, నీవు కూడా బయటకు వేంచేయవలసింది అని. పోర్కళం అలాగే నేర్కళం ఎన్బారై పోలే. మనకు దివ్యదేశాలలో తిరుమూజిక్కళం అన్న దివ్యదేశం ఆస్థానం ఉన్నది. అక్కడ తిరుముజిక్కళం అని కూడా ఇంకొక పేరు తిరుముజిక్కళానికి. ముజి అంటే మాట. అక్కడ పెరుమాళ తిరునామం తిరుముజిక్కళంలో శ్రీసూక్తినాథర్. ముజి అంటే అందమైన మాట అందమైన మాటలు మాట్లాడతాడట మన స్వామి. కనుక అక్కడ పెరుమాళ తిరునామం శ్రీసూక్తినాథర్ అని అక్కడ పెరుమాళ తిరునామం. తిరుమూజిక్కళం ఎలాగో అలాగే మన కులశేఖర పెరుమాళ్ అవతరించిన ఆస్థానం తిరువంజిక్కళం కళం. అలాగే ఇక్కడ కూడా పావైకళం సంకేత స్థలం. అందరూ వేంచేశారు తల్లి, నీవు వేంచేయవలసింది అని మన గోదాదేవి లోపల గోపికను మేల్కొలుపుతున్నారు. పిల్లైగల్ ఎల్లారుం నాం సెన్నె జుప్ప వేండుంబడియాన బాలైగళం. అందరు చిన్నవాళ్ళు కూడా లేచేసి సంకేత స్థలానికి వచ్చారు. నీవు మాత్రం ఎంత మేల్కొలుపుతున్నా నువ్వు మాత్రం బయటకు రావట్లేదే. పావైకళం సంకేత స్థలం అవர்கள் పోనార్గళాగిలం అకాలత్తిలే పోగ వేణుమో. సరే వాళ్ళందరూ వచ్చారు అంటే సరి, ఏంటి నేను కూడా రావాలా? విడిందాల్ పోరుంగోల్ ఎన్నా, తెల్లవారంగానే నేను రావాలా అన్నారు లోపల గోపిక. వెళ్ళి యజుందదు. సరే నేను రావాలంటే తెల్లవారింది అనటానికి గుర్తులేమిటి అని అడిగారు. నినైక్కిరపడియే వెళ్ళి యుచ్చిప్పట్టు వియాజుం అస్తమిత్తదు ఎన్నా. వెళ్ళి యజుందు శుక్రుడు ఉదయించాడు, వియాజి మురంగిత్తు గురుడు అస్తమించాడు అన్న ఆ గుర్తు చెప్తున్నారు మన గోదాదేవి తెల్లవారినందుకు. సూర్యోదయము అంటే పగలు కండేన్, నారాయణనై కండేన్ పగలు అంటే నారాయణుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించామో, పెరుమాళని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అదే పగలు. ఆశ్రయించని రోజు అదే చీకటి. మనకు అజ్ఞానం ఎప్పుడైతే ఉందో అది చీకటి, జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అదే పగలు. అదే విధంగా గురుడు అస్తమించాడు, శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు అని ఆ నక్షత్రాలకి తగ్గట్టుగా తెల్లవారింది అని గుర్తు చెప్తున్నారు మన సుడి కొడుతల నాచియర్ లోపల ఉన్న గోపికకి. నక్షత్రంగల్ కండదెల్లాం వెళ్లియాయం వియాజియామన్నో ఉంగళుకు తొత్తువదు. సరి శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు, ఈ నక్షత్రాలన్నీ మీకేమి అన్ని కూడా శుక్రుడు వలే కనిపిస్తున్నాయి, అంటే ఉదయించినట్లే కనిపిస్తున్నాయి మీకు. కണ്ണన్ ఎప్పుడు సేవించాలి, కണ്ണన్ ఆపాదమస్తకం ఎప్పుడు సేవించాలి, కృష్ణనామ సంకీర్తన ఎప్పుడు చెయ్యాలి, కృష్ణయ్యతో ఎప్పుడు మాట్లాడాలి, కృష్ణయ్యతో ఎప్పుడు కైంకర్యం చెయ్యాలి, ఇదే ఆలోచించటం వల్ల శుక్రుడు ఉదయించాడు, వెళ్ళి యజుందు అని అంటున్నారు
అంతే తప్ప ఇంకా శుక్రుడేం ఉదయించలేదు అంటున్నారు లోపల గోపిక బయట ఉన్న గోదమ్మ గోష్ఠితో. நட்சத்திரங்கள் கண்டதெல்லாம் வெளியாயும் வியாஜுமாயுண்டோ உங்களுக்கு தோத்துவது அதை பூசமுமாக கொள்ளீர் மத்து అడయాళం ఉండో ఎన్నా. సరే, గురుడు అస్తమించాడు, శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు, ఇవి కాదు గుర్తులు, ఇంకేదైనా గుర్తుంటే చెప్పండి అన్నారు మన గోదాదేవిని లోపల ఉన్న గోపిక. నాంగల్ తిరండుదొన్ను మల్లవో ఎన్నా. సరి చెప్తాను. நீங்கள் பிரியலன்னோ திரள் வேண்டுவது మత్తుడయ్య అడయాళం ఉండో ఎన్నా. పుల్లుం సిలుం బినగాన్ అంటే పక్షులు అరుస్తున్నాయి. పుల్లుం సిదరిపోందన. మొదటి 6వ పాసురంలో ఆకాశంలో అంటే ఆ చెట్ల మీద ఉండే పక్షులు అరుస్తున్నాయి. తెల్లవారుజామున లేవగానే ఎలా అయితే వాటి నివాసాలలోనే ఉండి పక్షులు అరుస్తాయో ఆ పక్షుల శబ్దం నీకు వినిపించలేదా అని 6వ పాసురంలో పక్షులు అరుపుల గురించి గోదాదేవి చెప్పారు. ఇప్పుడు పక్షుల అరుపులు ఏమిటి? ఆకాశంలో విహరిస్తూ ఉండగా, మేతకు వెళ్తున్నప్పుడు విహరిస్తూ ఉండగా అరుస్తాయే ఆ పక్షులు. అంటే కాలం అయిపోతుంది, సూర్యోదయం అయిపోయింది, కనుక తెల్లవారింది, పక్షులు ఒంటరిగా వెళుతూ అరుస్తున్నాయి, ఆ అరుపులు వినిపించలేదా అంటున్నారు మన గోదాదేవి లోపల గోపికతో. పుల్లుం సిదరిపోందన పోదరి కన్నినాయ్. ఈ కన్నుడయ్య ఎనకు ఓరిడత్తే పురప్పడ వేణుమో ఎన్నా. ఎంత అద్భుతమైన నేత్ర సౌందర్యము అంటే కృష్ణ నేత్ర సౌందర్యమే చాలా అద్భుతము. అలాంటి కృష్ణయ్య కూడా ఇవాటి గోపిక నేత్ర సౌందర్యానికి ఈడుపడిపోతాడట. కృష్ణయ్య మాత్రమే కాదు, కృష్ణయ్యను ఆ నేత్రంలోనే ఉంచుకోగలదట. కృష్ణయ్య సృష్టించిన ఈ విభూతులన్నిటినీ కూడా ఆమె నేత్రంలో ఒక మూలకొస్తాయట. అంత అందమైన పెద్ద పెద్ద నేత్రాలు కలిగిన గోపిక ఇవాల్టి గోపిక. అలాగే మన వాల్మీకి మహర్షి సీతమ్మకి ఒక అందమైన తిరునామాన్ని పెట్టారు, విశాలాక్షి అని. అందమైన పెద్ద నేత్రములు కలిగిన సీత అని. నేత్రాలు ఇంత పెద్దగా ఎలా ఉన్నాయి సీతమ్మకి అంటే, రంగనాథుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు రామచంద్రుడు రంగనాథుణ్ణి సేవించకుండా రామచంద్రుణ్ణే సేవిస్తోందట. కనుక తదీయ శేషత్వం, రంగనాథుడికి అర్చన చేసే రామ సౌందర్యాన్ని సేవించటం వల్ల, రామ గుణాలను సేవించడం వల్ల పెద్ద నేత్రాలు కలిగిన సీత విశాలాక్షి అన్నారు వాల్మీకి మహర్షి. అలా పెరుమాళ్ళు సృష్టించే ఈ విభూతులన్నిటినీ కూడా ఆమె నేత్రంలో ఒక మూలకి దాచుకుంటుందట. అంత అందమైన పెద్ద పెద్ద యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతత్వ చింతా మురబిదురసి యత్పాద చిహ్నైస్తరంతి గోగోపోద్గాత కేళీచులకిత భగవదైశ్వర్య రూప్యానుభావ అని అద్భుతంగా ఆ నేత్ర సౌందర్యం గురించి, రంగనాచ్యార్ నేత్ర సౌందర్యం గురించి, ఆ రంగనాచ్యార్ యొక్క కనుబొమల సౌందర్యం గురించి అద్భుతంగా అనుగ్రహించారు శ్రీ గుణరత్న కోశంలో మన పరాశర భట్టర్. అలా మన ఈ గోపిక నేత్ర సౌందర్యం కూడా అంత అద్భుతమైన నేత్ర సౌందర్యం. అరి వండు పూవిలే వండిరుందాం పోలే అసితేక్షణయాగయ్యాలే. ఒక అందమైన తామర పుష్పం, ఏదైనా ఒక పుష్పం వికసితంగా ఉన్న పుష్పంలో ఆ తుమ్మెద, నల్లటి తుమ్మెద ఉంటే ఆ పుష్పం ఎలా అయితే అందంగా ఉంటుందో ఇవాల్టి గోపిక నేత్ర సౌందర్యం కూడా అంత అద్భుతం. అసితేక్షణ కృష్ణయ్యే ఓడిపోతాడట ఇవాల్టి గోపిక నేత్ర సౌందర్యం ముందు. అవన్ విభూతియం కన్నిల్ ఒక మూలైకు పోరాదు. కண்ணన్ సృష్టించిన ఆ విభూతులన్నీ కూడా ఆ నేత్రంలో ఒక మూల ఉంటాయట. ఇంకా చాలా ప్రదేశం, ఉదాహరణ వటదళ శయనం, వటపత్ర సాయి పెరుమాళ్ళు వేయించేస్తున్నారు వటదళం మీద. ఆ వటపత్ర సాయి పడుకున్న వటదళం మీద పడుకున్నా కూడా విభూతులన్నీ ఒరుతుత్తు అత్త. సముద్రాలు, నదులు, ఊరులు, అదే విధంగా లోకాలు అందరినీ మింగేసి బొజ్జన దాచుకుని పడుకున్నాడు వటదళం మీద. ఇంకా పక్కన అలాంటి వటపత్ర సాయిలు ఎంతమంది పడుకున్నా ఇంకా స్థలం ఉన్నదట ఆ చిన్ని వటదళం మీద. అలాగే ఇక్కడ కూడా స్వామి పుష్పక విమానం వెళుతూ ఉన్నారు. రామచంద్రుడు వానరులందరితో కలిసి, విభీషణాళ్వాన్తో కలిసి, పిరాటితో కూడా అయోధ్యకు వెళ్ళాలి పుష్పక విమానం మీద. ఎంతమంది వానరులు ఎక్కినా కూడా పుష్పక విమానంలో ఇంకా చాలా స్థలం ఉన్నదట. అలాగే శ్రీవైకుంఠం, త్రిపాద్విభూతి అని తిరునామం శ్రీవైకుంఠానికి. ఆ త్రిపాద్విభూతిలో ఎంతమంది వైకుంఠానికి వెళ్ళినా
ఇంకా చాలా ప్రదేశం ఉంటుందట, చాలా స్థలం ఉంటుందట. అలాగే ఇవాల్టి గోపిక నేత్రాల్లో కృష్ణయ్య పట్టేస్తాట. కృష్ణయ్య సృష్టించిన ఈ విభూతులన్నిటినీ కూడా నేత్రంలో ఉంచితే ఒక మూలకు వస్తాయట. అంత అందమైన నేత్ర సౌందర్యం కలిగిన గోపికను మేల్కొలుపుతున్నారు మన సూడికొడుత నాచ్యార్. కుళ్ళ కుళిర ఆదిత్య కిరణంగళాలే నీరు వెదుంబవదర్కు మున్నే. మేమేమో ఈ నీరు మాకు తాపంగా వేడిగా ఉన్నాయి, కానీ నీకు ఈ నీరు చల్లగా ఉన్నది. కుళ్ళ కుళిర విరహ స్త్రీలకు అన్ని బాధాకరంగా ఉంటాయి. చల్లటి గాలి బాధగా ఉంటుంది ఒక విరహణిలకు. అంటే విశ్లేషలో భర్తకు విశ్లేషలో ఉంటే, ప్రియుణ్ణి విడిచిపెట్టి ప్రియురాలు విశ్లేషలో ఉంటే, ప్రియురాల్ని విడిచిపెట్టి ప్రియుడు విశ్లేషలో ఉంటే అన్ని బాధాకరంగా ఉంటాయి. ఇక్కడ ప్రియురాలు ప్రియుడు అంటే మన పరాంకుశ నాయకి, పరకాల నాయకి, కులశేఖర నాయకి, మన సూడికొడుత నాచ్యార్, మన సీతమ్మ, అలాగే పరమాత్మను విడిచిపెట్టిన విశ్లేషలో ఉండే వీరందరికీ కూడా ఈ విరహ తాపం భరించలేక చల్లవన్నీ కూడా వేడిగా ఉంటాయి. కానీ కుళ్ళ కుళిర సూర్యుడు ఉదయించినా ఎండ వస్తున్నా నీకు యమునలో ఉండే తీర్థం చల్లగా ఉందే. ఆదిత్య కిరణంగళాలిలే నీరు వెదుంబవదర్కు మున్నే కుడైందు నీరాడాదే. ఇంకా స్నానమే చెయ్యలేదే. తాంగళాగయ్యాలే ఉల్లే కిడందాலும் தங்கள் సంబంతాలే కుదిక్కుమెన్నరిగిరిలల్. మాకేమో ఈ యమునా తీర్థము బాగా వేడిగా ఉన్నాయి, మాతో కృష్ణయ్య లేకపోవడం చేత. నీకో ఈ యమునా తీర్థం చల్లగా ఉంది, కృష్ణయ్య నీతో ఉండడం చేత ఒంటరిగా కృష్ణ గుణాలను అనుభవిస్తున్నావు. పల్లి కిడత్తియో. ఇంకా అలా పడుకునే ఉంటే ఎలా తల్లి మేలుకో అని ప్రార్థిస్తున్నారు. పిల్లైగల్ తాంగలం పడుక్కై మిట్టు పోగా నిற்க నీ పడుక్కైలే కిడిపదే. మా అందరికి ఏమో ఈ హంసతూలిక తల్పం వెంపల్లి అంపల్లియాలో అన్నారు ఆళ్వార్లు. ఆ హంసతూలిక తల్పమే అయినా మెత్తగా ఉండేదే అయినా కూడా అగ్ని జ్వాలల వలె, అగ్ని గుళికలు వలె భయంకరమైన వేడితో ఉంది మాకు ఈ తల్పం. కానీ నీకో ఆ తల్పం చల్లగా ఉంది, అందుకని మేల్కోవట్లేదు. పైర్ విళైందు కిడక్క కదిర్ వెరుక్కు జీవికిరాయో పావాయిని. నెల్లు ఉదాహరణ, ధాన్యం మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే ఆ పొలము చక్కగా శుద్ధి చెయ్యాలి, ఆ పొలములో మెల్లగా విత్తనాలు నాటాలి, కొంచెం నీరు పొయ్యాలి, నీరు వెయ్యాలి, చక్కగా ఎండ ఉండాలి, అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉండాలి. అప్పుడే కదా ఆ వరి అంతా కూడా, వరి చేలు బాగా ఎదిగి చక్కగా వాటి నుంచి మనకు ధాన్యం చెరగగా పొట్టు తీయగా మనకు బియ్యం, ఆ బియ్యాన్ని వండుకోగా కలిహ చేయగా పెరుమాళ్ళకు ఆరగింపు చేసి ప్రసాదం తీసుకుంటాము. అలాగే ఇక్కడ గోపికలు కూడా మాకేమో ఇవన్నీ బాధాకరంగా ఉంటే మేము పస్తులున్నాం, మేము పొందలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. నీవేమో చక్కగా సాపాటు చేసేస్తున్నావే, కన్నను అనుభవించేస్తున్నావే, ఇది తగునా? పావాయిని మృదు స్వభావం కలిగిన నీకు ఇది తగునా? ఉదాహరణ, పావాయిని తనిక్కిడక్క వల్లవలోని నన్నాள் అడిక్కజంజు పెత్త ఇన్నాళిలే ఇన్నాళ్ళు నాளும் போனால் மேலின்னாள்கள் ராவணனை போலே இருக்குமவள்నాள் அவன் கிடந்த போன పడుకై ఎన్ను ముందు కొండు. కృష్ణయ్య ఒక 5-6 రోజులు క్రిందట వెంచేసి ఉంటాడు ఇవాల్టి గోపిక తిరుమాళిగకి. ఈమె ఆ పక్కను విడిచిపెట్టి, పాన్పును విడిచిపెట్టి ఎందుకు రాలేకపోతోంది అంటే, కృష్ణయ్య స్పర్శ చేసిన ఆ పాన్పు అని ఆశయ్యనే స్పర్శ చేస్తూ ఉందట ఇవాల్టి గోపిక. అంత ప్రేమట కన్ననంటే ఈ గోపికకి. ఉదాహరణ, తిరుక్కోవలూరులో ముదలాళ్వార్లు వేయించేశారు. ముదలాళ్వార్లు స్పర్శ కావాలి అని మృకండ మహర్షి ఆశ్రమానికి ఆ ముదలాళ్వార్ల మధ్యలోకి పెరుమాళే వేయించేశారు తాయార్లతో. ముదలాళ్వార్లు వైకుంఠాన్ని అలంకరించారు, కానీ పెరుమాళ్ళు మాత్రం, తిరుక్కోవలూరు ఆయర్ మాత్రం ముదలాళ్వార్ల స్పర్శ అని అక్కడే వేయించేస్తున్నట్టు తిరుక్కోవలూరులోనే. అలాగే ఇక్కడ ఈ గోపిక గోవర్ధనగిరి పర్వతం, మనం ఇప్పటికి గోవర్ధనానికి వెళితే ఆ చిన్న చిన్న గోవర్ధనగిరి పర్వతం ముక్కల్ని పెట్టుకుని అందరూ అభిషేకం చేస్తూ ఉంటారు, తిరుమంజనం, పాల తిరుమంజనం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా గోవర్ధనం అక్కడ ఉంటుంది. ఎందుకని? కన్నన్ స్పర్శ వల్ల.
అలాగే ఇక్కడ కన్నన్ స్పర్శ కలిగిన పాన్పు అని ఆ పాన్పుని విడిచిపెట్టి గోపిక బయటికి రాలేకపోతుంది. అమ్మా గోపిక, ఇది నన్నాள், మంచి రోజు. ఎందుకో తెలుసున, ఇన్నాళ్ళుం నాளுం పోనాள் మేలిల్ నాள்கள் రావణனை పోలే ఇరుకుమన్నాள். తర్వాత రోజులన్నీ రావణాసుడు పరిపాలించే రోజుల వలె ఉంటాయి, హిరణ్యకశిపుడు పరిపాలించే రోజుల వలె ఉంటాయి. కానీ ఇప్పుడు నన్నాள் ఎందుకని? ఎవరైతే విడదీశారో మనల్ని కృష్ణయ్యని, వర్షం కోసమని వ్రతం చెయ్యాలి అని మనల్ని విడదీసిన వాళ్లే మనందరినీ కలిపారు కనుక మంచి రోజులు. ఈ వ్రతం పూర్తయింది అనుకో, మళ్ళీ రావణాసుడు రోజులు వచ్చేస్తాయి, హిరణ్యకశిపుడు రోజులు వచ్చేస్తాయి. కనుక ఇది నన్నాళాలు, సమయం వృధా చేయకూడదు, మనం శీఘ్రంగా స్వామి దగ్గరకు వెళ్ళాలి, కన్నం దగ్గరకు వెళ్ళాలి అంటున్నారు మన గోదావరి పిరాటి గోష్ఠి లోపల ఉన్న గోపికతో. పావాయ్ நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கள்ளம் தவிரந்து చోరైన ఆత్మాపహారిన ఎన్నదు ఇవ్వస్తు విలం తదీయ వస్తువై అపహరికయ్యన్నో పెరుంగళవు చోరేణ ఆత్మాపహారిన. కళ్ళం తవిరందు, కపటం అంటే ఏమిటి అంటే, మొదటిగా కపట వైభవము ఈ ఆత్మ నాది అనుకోవడం. ఈ ఆత్మ పరమాత్మది అయి ఉండగా నాది అనుకుంటున్నాం, ఇది మొదటి కపటం. ఇక రెండవ కపటం ఏమిటి? సరే ఈ ఆత్మ నాది కాదు పరమాత్మదే అని ఒక పరమాత్మని అనుభవించడం పెద్ద కపటమట. ఈ పరమాత్మను అనుభవించేటప్పుడు భాగవత గోష్ఠితో కూడి పరమాత్మను అనుభవించాలి. కానీ నీవు ఒంటరిగా కృష్ణయ్యను అనుభవిస్తున్నావే, పల్లిక్కిడ కళ్ళంతా వెరుందు, అలాంటి కపటాన్ని విడిచిపెట్టి కలందు కుళిక్కుళిరుడైందా నీరాడాదే, కనుక మాతో కూడి కన్నన్ కళ్యాణ గుణాలలో స్నానం చెయ్యాలి. కానీ నీవో ఒంటరిగా తీర్థమాడక చల్లగా నీరు ఉందని కన్నన్ని అనుభవిస్తున్నావే, ఇది కూడదు. కళ్ళం తవిందు కలందు, ఆ కపటాన్ని విడిచిపెట్టి భాగవత గోష్ఠిలో చేరి అందరం నీరాడటానికి వెళదాము అని ఇవాల్టి గోపికను మేల్కొలుపుతున్నారు సూడి కొడుత నాచ్యారు. కళ్ళం తవెందు, కపటం విడిచిపెట్టు, అందరితో కూడి కృష్ణయ్యను అనుభవించు అనగానే, అమ్మ గోదా నీ అందమైన మాటలు వినడానికిగా రామవైభవం అద్భుతంగా చెప్తున్నావే, పొల్లా అరక్కనై అని పుల్లిన్వాయ్ కీండానై అని బకాసుర వధించిన ఆ కృష్ణనామము, ఆ రామనామము అనుసంధానము చేయటం వల్ల నేను బయటికి రాలేకపోయాను, ఇదిగో వస్తున్నాను అని లోపల గోపిక బయటకు వేంచేసి గోష్ఠిలో చేరారు. 13వ పాసురం. ఇవాల్టి పాసురంలో గోపికను పోదరి కన్నినాయ్ అని కీర్తించారు. అందమైన నేత్ర సౌందర్యం కలిగిన గోపిక అని. ఆ నేత్రాలకే ఈడుపడిన వారు ఎవరు ఆళ్వారాదులలో అంటే మన తిరుప్పాణాళ్వార్. మత్తొన్నినై కాణ, రంగనాథుని సేవించిన నేత్రాలతో ఇంకెవ్వరిని సేవించను అని నేరుగా తిరువరంగం రంగేశుడి యొక్క పాదాలలో చేరిన వారెవరు అంటే మన తిరుప్పాణాళ్వార్ అని మన పెద్దల నిర్వాహం కనుక తిరుప్పాణాళ్వార్లు. అలాగే ఇవాల్టి పాసురంలోని నామం పుల్లిన్వాయ్ కీండానే, బకాసురుణ్ణి సంహరించిన కృష్ణ. ఆ కృష్ణ ఏం చేస్తున్న ఆస్థానం బృందావనం. ఆ బృందావనంలోనే భకమనే రాక్షసుణ్ణి సంహరించాడు మన కృష్ణయ్య. నామం పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై కిల్లి కళైందానై కీర్తిమై. ఇదంతా కూడా ఇలాంటి నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు మన గోపికలంతా కూడా. బకాసురుని సంహరించిన కృష్ణ అని, దుష్టుడైన రావణాసుని సంహరించిన గిల్లి పారవేసిన ఓ రామా అన్న నామము, ఆ నామంలో చెప్పబడిన ఆ పరాత్పరుడు వేంచేస్తున్న ఆస్థానం బృందావనం. ఆళ్వార్లు తిరుప్పాణాళ్వార్లు. ఇవాల్టి గోపికని కీర్తించడం పోదరి కన్నినాయ్. పాసుర విజ్ఞాపన. పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாஜம் உறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே தள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் பெரிய ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஜெய் ஸ்ரீமன்னாராயண.